और आओ हम वचन में से రండి మనము వాక్యములో నుండి अस्तर की किताब ఎస్తేరు గ్రంథము उसका चौथा अध्याय దాని యొక్క 4వ అధ్యాయము और उसकी 5 దాని యొక్క 5వ వచనమును और 6 5, 6 వచనాలు మనము చదువుకుందాం. वर्ष को पढ़ेंगे. 4వ అధ్యాయం ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 5, 6 వచనములు. అప్పుడు ఎస్తేరు ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 5, 6 5, 6 వచనములు. అప్పుడు ఎస్తేరు తన్ను కనిపెట్టుకుని ఉండుటకు రాజు నియమించిన షండులలో హతాకు అను ఒకరిని పిలిచి అది ఏమైనది ఎందుకైనది తెలుసుకొనుటకు మొర్దెకై యొద్దకు వెళ్ళమని ఆజ్ఞ ఇచ్చెను. హతాకు రాజు గుమ్మము ఎదుటనున్న పట్టణపు వీధిలో నుండి మొర్దెకై యొద్దకు పోగా और 6 भी చెవి ఓకే 6 हो गया. ఓకే. अब प्रार्थना करते हैं. రండి మనం ప్రార్థన చేసుకుందాం. हमारे स्वर्गीय पिता, మా పరలోకపు తండ్రి, हम आपका बहुत शुक्रगुजार करते हैं, మేము మీకు ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం, धन्यवाद करते हैं మీకు ధన్యవాదాలు सभा తెలియజేస్తున్నాం. की सभा के लिए. ఈ యొక్క సభ కొరకు और प्रभु यीशु मसीह, ఓ ప్రభువైన యేసుక్రీస్తు, आपने सुबह నువ్వే ఉదయకాలంలో अपने लोगों से बातचीत करी. నీ ప్రజలతో మాట్లాడి ఉన్నావు. हम फिर आपके आगे आते हैं ప్రభువా, మరొక్కసారి మీ ముందుకు మేము बड़ी వస్తున్నాం, अपेक्षा के साथ. చాలా ఆశతో ఎదురు చూస్తూ. आज शाम फिर हमसे ఈ రోజు సాయంత్రం మరొక్కసారి आप वचन में से बातचीत करेंगे వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. ताकि हम रियलाइज कर पाएं ఎందుకంటే దాన్ని మేము పొందుకొని సంతోషించుటకు, हम किन दिनों में रह रहे हैं మేము ఏ దినాల్లో ఉన్నామని और గ్రహించుటకు. हमारे लिए इन दिनों की योजना क्या है. ప్రభువా, ఈ దినాల్లో మా కొరకు ఏ ప్రణాళిక ఉన్నదో అని और తెలుసుకోవాలి. धन्यवाद करते हैं प्रभु यीशु ప్రభువా, ధన్యవాదాలు మీకు తెలియజేస్తున్నాం. कि आपने 7वां दूत हमारे लिए भेजा మీరు 7వ దూతను మా కొరకు పంపించి और ఉన్నారు. सारे बाइबल के भेदों का खुलासा कर दिया సమస్త गया బైబిల్ మర్మాలన్నీ మా ముందు తెరిచి और ఉన్నారు. हर एक बात के लिए आपके नाम की बड़ाई हो. ప్రతి ఒక్క మాట కొరకు మీకు మీ నామానికి మహిమ కలుగును గాక. प्रभु यीशु मसीह, हमने जब आपका वचन पढ़ा है, ప్రభువైన యేసు, నీ యొక్క వాక్యం మేము చదివి ఉన్నాం. आप ही अपने वचन में से మీరే మీ వాక్యము ద్వారా हमसे बातचीत करिए. మాతో మాట్లాడండి. यीशु मसीह के नाम से प्रार्थना. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము. आमीन. ఆమేన్. हालेलुया. హల్లెలూయా. गॉड ब्लेस यू. बैठ सकते हो आप. దేవుడు మీకు దీవించును గాక. దయచేసి కూర్చోవచ్చు మీరు. और सबको मेरी तरफ से शलोम. మీ అందరికీ నా తరపున షాలోమ్. हालेलुया. హల్లెలూయా. खुदावन बहुत बरकत है. దేవుడు మీకు బాగా దీవించును గాక. और मसीह की दुल्हन जो पंजाब में रह रही है, దేవుని యొక్క వధువు పంజాబ్లో ఉంటుంది. वो सब के सब आपको देख रहे हैं, प्यार भी कर रहे हैं అందరూ కూడా మిమ్మల్ని చూస్తున్నారు, మిమ్మల్ని ప్రేమిస్తున్నారు, और आपके लिए दुआएं भी कर रहे हैं. మీ కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు. ఇప్పుడు खुदावन आपको बड़ी बरकत है. దేవుడు మీకు బహుగా దీవించును और भाई గాక. नहुम को, भाई उबैद को, सबको प्रभु बहुत बरकत है. సహోదరుడు నహూమ్ గారికి, బ్రదర్ ఓబేద్ గారికి దేవుడు దీవించును గాక. ఆమేన్. मैं विश्वास करता हूँ నేను విశ్వసిస్తున్నాను, कि आपने सुबह की मीटिंग में कुछ सीखा होगा. ఈ ఉదయకాల సమయము మీటింగ్ లో ఏదో నేర్చుకొని ఉంటాం మనం. फर्क बस इतना ही है, मैं इस तरफ सीखता हूँ, आप पुलपट के उस तरफ सीखते हो. తేడా ఇదే ఉన్నది. పులిపీఠం అవతల మీరు నేర్చుకుంటున్నారు, పులిపీఠం అవతల నేను నేర్చుకుంటున్నా. आमीन. ఆమేన్. पर बोलने वाला पवित्र आत्मा ही है, చెప్పేవాడు పలికేవాడు పరిశుద్ధాత్మయే. जो अपने लोगों से बातें करता है. ఆయన తన ప్రజలతో మాట్లాడుతుంటాడు. ఆయన. हालेलुया. హల్లెలూయా. प्रभु का बहुत धन्यवाद हो. దేవుడికి మహిమ కలుగును గాక. और इन दिनों के लिए ఈ దినాల కొరకు, जब सारी की सारी मोहरें तोड़ दी गई ఈ యొక్క చివరి దినాల్లో ముద్రలన్నీ తెరవబడ్డాయి. और जब आखिरी मोहर 7वीं मोहर तोड़ी गई, ఎప్పుడైతే లాస్ట్ చివరి ముద్ర తెరవబడినప్పుడు वो उस पुस्तक को लेके नीचे आया ఆ పుస్తకాన్ని పట్టుకొని ఆయన క్రిందకి దిగి వచ్చాడు. और स्वर्ग में सन्नाटा था, ఆ పరలోకములో నిశ్శబ్దం ఉండేది. लेकिन पृथ्वी पे కానీ భూమి మీద అయితే एक शोर था. అక్కడ ఒక ఉజ్జీవం. हालेलुया. आमीन. स्तुति प्रशंसा थी. దేవునికి స్తోత్రము, స్తుతులు, ప్రశంసలు ఉన్నాయి. हालेलुया. హల్లెలూయా. क्योंकि स्वर्ग में नहीं, पृथ्वी पे वर्शिप शुरू है. నిజంగా పరలోకంలో లేదు కానీ భూమి మీద ఆ యొక్క ఆరాధన ఉన్నది. और तभी हमने बहुत सारे विषय देखे हैं అప్పుడు మనం ఎన్నో విషయాలు మనం और చూసి सीखा भी है. నేర్చుకున్నాము కూడా.
सातवीं मोहर के नीचे वर्शिप। 7వ ముద్ర కింద ఆరాధన అని। हालेलुया। హల్లెలూయా। और प्रभु का धन्यवाद हो। దేవుని నామానికి మహిమ కలుగును और గాక। सुबह हम देख रहे थे ఉదయకాల సమయంలో మనం చూసాం कि सारी बाइबल के ऊपर బైబిల్ మొత్తం మీద కూడా 7 मोहरें लगी हैं। ఆ బైబిల్ మొత్తంలో 7 ముద్రలతో ముద్రించబడి ఉన్నది। और जैसे मोहरें खुली ఎప్పుడైతే ముద్రలు తెరవబడ్డాయో सारी बाइबल खुल गई। బైబిల్ మొత్తం తెరవబడింది। और बाइबल की हर एक किताब, ఆ బైబిల్లో ప్రతి ఒక్క పుస్తకము కూడా, हर एक कैरेक्टर, ప్రతి ఒక్క స్వభావము, वो सारे के सारे खुल के ఆ అన్నిటి కూడా తెరవబడి और तस्वीर बने इन दिनों की, ఈ కాలము యొక్క ఛాయగా అవన్నీ మారాయి। जिन दिनों में 7वां दूत आता है। ఏ దినాలలో అయితే 7వ దూత వస్తున్నాడో ఆ దినాల కోసం అవన్నీ ఛాయ। आमीन। ఆమీన్। और हमने पाया అప్పుడు మనం పొందుకుని ఉన్నాం कि अस्तर की किताब पे हम रुके ఎస్తేరు పుస్తకంలో మనం और ఇప్పుడు నిలబడ్డాం। हमने देखा यही एक किताब है ఇది ఒక్కటే और एक ఒక रूत పుస్తకం। की किताब, ఒకటి రూతు పుస్తకం। जो दोनों किताबों को औरतों के नाम से बाइबल में रखा गया। ఈ రెండు గ్రంథాలు మాత్రమే స్త్రీ పేరు మీద రాయబడ్డాయి। हालेलुया। హల్లెలూయా। हमने पाया वहां पर అక్కడ మనం పొందుకున్నాము कि अस्तर की किताब को ఎస్తేరు పుస్తకంలో एक खास स्थान पे बाइबल में रखा गया। ఒక ప్రత్యేకమైన స్థలములో అది ఉంచబడినది। अजरा नहम्या, ఎజ్రా, నెహెమ్యా, यहूदियों का इकट्ठा होना, ఇశ్రాయేలు ఒకటిగా సమకూర్చబడుట, और अयूब का యోబు పుస్తకము, जी उठने को देखने के बीच में యోబు పుస్తకములో పునరుద్ధానము, తిరిగి లేవటం అనేది చూసిన తర్వాత अस्तर की तक किताब है। ఆ ముందే ఎస్తేరు పుస్తకం పెట్టబడింది। और हम पाते हैं దాన్ని మనం పొందుకుంటున్నాం कि आजरा और नहम्या इजराइल का इकट्ठा होना है 5वीं छठी तुरई के नीचे। ఎజ్రా, నెహెమ్యా గ్రంథాల్లో 5-6 ముద్రల కింద ఇశ్రాయేలు అందరూ సమకూర్చుట। और फिर हम अस्तर को पाते हैं ఆ తర్వాత మనం ఎస్తేరుని పొందుకుంటున్నాం। और फिर हम एक अयूब को पाते हैं जो कि भविष्यवक्ता है। దాని తర్వాత ప్రవక్త అయిన యోబు యొక్క గ్రంథాన్ని పొందుకుంటున్నాం। और उसके बाद में हम जबूरों को पाते हैं దాని తర్వాత కీర్తన గ్రంథం మనం పొందుకుంటున్నాం। और जो कि मिलेनियम को दर्शाता है। అది 1000 ఏండ్ల పాలనకి సాదృశ్యంగా ఉన్నది। हालेलुया। హల్లెలూయా। तो जब खुदावंद ने बाइबल की इन किताबों को रखा దేవుడి ఈ యొక్క గ్రంథాన్ని, పుస్తకాలని దేవుడు ఉంచి ఉన్నాడు ఆయా तो స్థలాల్లో। उसने इस खास स्थान पे इसको रखा। ఒక ప్రత్యేకమైన స్థలములో ఈ యొక్క గ్రంథం పెట్టాడు और దేవుడు। इसीलिए इस किताब को मार्टिन लूथर नहीं समझ पाया, అందుకొరకే మార్టిన్ లూథర్ కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోయాడు। दूसरे नहीं समझ पाए, వెస్లీ కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోయాడు। वेस्ली नहीं समझ पाया, వెస్లీ కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోయాడు। ना ही पेंटिकॉस्ट ना कोई दूसरा चर्च समझ पाया, మరి పెంతెకోస్తు వాళ్ళు, మరి మిగతా సంఘాలు కూడా దీన్ని అర్థం చేసుకోలేకపోయారు। क्योंकि इसका संबंध अंतिम दिनों के लिए था। దీని యొక్క సంబంధం అనేది చివరి దినాలకి సంబంధించింది। हालेलुया। హల్లెలూయా। जब मोहरें खुली, ఎప్పుడైతే ముద్రలు తెరవబడ్డాయో अस्तर की किताब भी खुल गई। ఎస్తేరు పుస్తకము తెరవబడింది। और हम पाते हैं దానిలో మనం పొందుకుంటున్నాం अस्तर की किताब में भेद छुपा हुआ है। ఎస్తేరు పుస్తకము ఎలా దాయబడిందంటే, राजा और रानी, यीशु मसीह और दुल्हन का। ఎలాగా దాయబడిందంటే రాజు, రాణి అని రాయబడి ఉన్నది। హల్లెలూయా। యేసుక్రీస్తు మరి వధువు అయి ఉన్నదని। हालेलुया। హల్లెలూయా। और हमने पाया మనం పొందుకున్నాం कि बाबल का राज खत्म हो गया था, బబులోన్ యొక్క రాజ్యము ముగించబడింది। मादी फारसी आ गए మాజీ పారసీకి వాళ్ళు వచ్చారు। और उनमें एक राजा है। వాటిలో కూడా ఒక రాజు ఉన్నాడు। और हम ये भी जानते हैं అది కూడా మనకి తెలుసు। मादी फारसियों में మాది పారసీకుల వాళ్ళు जो कोर्स था, खुसरू था, ఆ యొక్క రాజు ఉన్నాడు। ఏం పేరు ఆయన పేరు? ఆశ్వరష్ రాజు ఉన్నాడు। खुसरू जिसने डैनियल ఆశా और इजरायलियों को बोला। ఇశ్రాయేల్ దానియేలు కాలంలో ఏ రాజు ఉన్నాడు? కోరేష్ రాజు ఉన్నాడు। ఓకే, కోరేష్। और उसको बोला ఆయనకి చెప్పాడు ఆయన, जाओ यरूशलेम में वापस। ఆ కోరేష్ రాజు ఏమన్నాడంటే, వెళ్ళండి మీరు తిరిగి మీ యెరూషలేంకి వెళ్ళి కట్టుకోండి అన్నాడు। जब 7 दशक हो गए, 7 దశాబ్దాలు అయిపోయాయి, 7 कलीसिया काल गुजर गए, 7 సంఘ కాలాలు ముగిసిపోయాయి। और कुछ लोग हैं కొంతమంది ఉన్నారు అక్కడ जो यरूशलेम के ऊपर चढ़ाई कर रहे हैं। యెరూషలేము పైకి వెళ్తున్నారు వాళ్ళు। हालेलुया। హల్లెలూయా। हर एक बाइबल के आयतों ने, ప్రతి ఒక్క బైబిల్ యొక్క లేఖనాలు आमेन, ఆమేన్, इन अंतिम दिनों के बारे में कुछ बोला ఈ था। చివరి దినాల కొరకే ఏదో చెప్పాయి। और हमने देखा అది మనం చూసి ఉన్నాం। और हम पाते हैं దాన్ని మనం పొందుకుంటున్నాం। कि राजा हर्षोफेस, రాజు అహష్వరోషు जो तीसरे साल, ఆయన 3వ సంవత్సరమున अब वो एक बहुत बड़ी दावत जेवनार करता है। ఆయన చాలా పెద్ద విందు చేయిస్తున్నాడు। और 180 दिन ఆయన 180 దినములు वो अपने जो उसके पास चीजें हैं,
ఆయన దగ్గర ఉన్న వస్తువులను మహత్యాలను చూపించడం वो अपनी ప్రారంభించాడు. महिमा को दिखाता है। వాడు ఆయన తన యొక్క మహిమను చూపిస్తూ ఉన్నాడు. हालेलुया। హల్లెలూయా. और जैसे ही 180 दिन बीत गए, 6 महीने बीत गए, ఎలాగైతే 180 దినాలు ముగించబడ్డాయో, तो 7वें महीने కానీ 7వ నెలలో, हालेलुया, హల్లెలూయా, राजा 7 दिन का भोज करता है। 7వ నెలలో రాజు 7 దినాలు విందు ఏర్పాటు చేసి ఉన్నాడు. आमीन। ఆమేన్. और 7वें दिन में 7వ దినమున जब उसका मन दाखरा से मगन है, ఎప్పుడైతే తన హృదయము ద్రాక్షారసముతో సంతోషించడం ప్రారంభించిందో, तो वस्ती को बुलाने के लिए వస్తీకి పిలవటానికి वो 7 आवाजों को भेजता है। 7 స్వరాలను పంపిస్తున్నాడు ఆయన. हालेलुया। హల్లెలూయా. और हम पाते हैं మనము పొందుకుంటున్నాం అక్కడ कि इन दिनों में ఈ దినాలలో वो 7 आवाजें, ఆ 7 స్వరాలు, 7 दूत आए। 7 దూతలు जब వచ్చారు. भाई ब्राह्मण पश्चिम की तरफ चले गए, బ్రనాం గారు పడమర వైపు వెళ్ళారు. और 7 दूतों ने 7 దూతలు एक అక్కడ संदेश दिया, ఒక వర్తమానం ఇచ్చారు और ఆయనకి. भाई ब्राह्मण ने బ్రనాం గారు उस संदेश को अपने चर्च में प्रचार ఆ किया, వర్తమానం తన సంఘములో వచ్చి और బోధించాడు. पेंटिकॉस्टल कलीसिया ने इसको रिजेक्ट कर दिया। పెంతుకోస్తు సంఘము దాన్ని తిరస్కరించింది. हालेलुया। హల్లెలూయా. और फिर जरूरी हो गया था ఇప్పుడు ఎంత ఏంటది అంటారు, బలవంతం చేయబడింది. ఇప్పుడు कि फिर उसके बाद में దాని తర్వాత कि हम पाते हैं कि 7 सरदारों में से एक का नाम ममुकान है, जो 7वां है। అక్కడ రాయబడింది, దేవుని యొక్క ఎదురు ముఖము ఎదుట కూర్చున్న వాళ్ళు 7 ప్రముఖులు. आमीन। వాళ్ళు అందులో అతను 7వాడు పేరు మెముకాన్. और वो कहता है, ఆయన అంటున్నాడు, राजा वस्ती को छोड़ दे, రాజుగారు వస్తీని విడిచిపెట్టాయి. आज के बाद वस्ती तुम्हारे सामने ना आए। ఈ రోజు నుండి వస్తీ నీ ముందుకు రావడానికి వీల్లేదు. और ममुकान का मतलब है మెముకాన్ ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ मान और गौरव। మెముకాన్ పేరుకి అర్థం ఏంటంటే मान गौरव। మనిషిని వ్యక్తిని గౌరవించుట. हालेलुया। హల్లెలూయా. और कर्कश का मतलब था కర్కశ అంటే అర్థం ఏంటంటే उकाब। పరీక్ష రాజు. हालेलुया। హల్లెలూయా. आमीन। ఆమేన్. और हमने ये पाया ఎప్పుడైతే మనం దాన్ని పొందుకున్నామో, कि ये सारा के सारा भेद ఈ అన్నిటి యొక్క మర్మాలన్నీ इन दिनों का है। ఈ దినాల కొరకే. और जब ఎప్పుడైతే वस्ती ने राजा की आज्ञा को ठुकरा दिया, ఎప్పుడైతే వస్తీ రాజు యొక్క ఆజ్ఞను తిరస్కరించిందో, 7 आवाजों को ठुकरा दिया, 7 స్వరాలను తిరస్కరించిందో, तो राजा गुस्से में आ गया। రాజు కోపగించుకోవడం ప్రారంభించాడు. वो जज बन गया, न्यायाधीश बन गया। ఆయన జడ్జి అయిపోయాడు. हालेलुया। న్యాయాధీశ్ అంటే జడ్జి అయిపోయాడు, आमीन। న్యాయాధిపతి అయిపోయాడు. और हम पाते हैं 1963 में, ఇక్కడ మనం 1963 1963లో మనము దాన్ని చూస్తున్నాం. हमारा यीशु मसीह जो राजा है, మన యేసుక్రీస్తు రాజు అయి ఉన్నాడు. वो न्यायाधीश जज बन के आया। ఆయన కూడా జడ్జి అయిపోయి న్యాయాధిపతి అయి వచ్చాడు. हालेलुया। హల్లెలూయా. तो हर्षोवेश ఆశ్వరేష్ రాజు, प्रकाशित वाक्य 10:1 है। ప్రకటన గ్రంథం 10:1 आमीन। ఆమేన్. और कर्कश और ममुकान కర్కస్ అని మెముకాను కూడా. प्रकाशित वाक्य 10:7 है। మరి ప్రకటన గ్రంథం 10:7 आमीन। ఆమేన్. और उसके बाद में हम देखने वाले हैं దాని తర్వాత మనం చూడబోతున్నాం प्रकाशित वाक्य 10:8 से 11। నిజంగా ఇప్పుడు ప్రకటన గ్రంథం 10:8 నుండి 11 వరకు. हालेलुया। హల్లెలూయా. और हम पाते हैं అక్కడ మనం పొందుకుంటున్నాం, ममुकान ने राजा को बोला మెముకాన్ రాజుతో ఎలా అన్నాడు, कि वस्ती को చూడదు, छोड़ दो। వస్తీకి విడిచిపెట్టే. आमीन। ఆమేన్. तो फिर ममुकान ने అప్పుడు మెముకాన్ मैरिज एंड डिवोर्स प्रचार किया। అప్పుడు మెముకాన్ వివాహ పరిత్యాగం బోధించాడు. हालेलुया। హల్లెలూయా. और राजा को अच्छी लगी बात। రాజుకి ఇది సంతోషం అనిపించింది, మంచిగా हालेलुया। అనిపించింది. హల్లెలూయా. और फिर हम पाते हैं దాని తర్వాత ఇంకొకటి మనం పొందుకుంటున్నాం. ममुकान ने ये बोला, మెముకాన్ ఇలా చెప్పాడు, एक और लड़की ढूंढी जाए। మరొక అమ్మాయిని వెతుకుదాం. हालेलुया। హల్లెలూయా. जो लड़की ढूंढी जाएगी ఆ అమ్మాయి వెతకడం అనేది జరుగుతుంది. वो वस्ती का स्थान लेगी। ఆమె వస్తీ యొక్క స్థానాన్ని తీసుకోబోతుంది. हालेलुया। హల్లెలూయా. भाई ब्रानम ने कहा है, బ్రహ్మణం గారు చెప్పారు, पेंटिकॉस्टल चर्च जो था, పెంతుకోస్తు సంఘం ఏదైతే ये ఉందో रैप्चर के बहुत ज्यादा करीब था, ఎత్తబాటుకి దగ్గరగా ఉండేది. लेकिन वो रैप्चर में नहीं जा पाया, కానీ ఎత్తబాటులోకి వెళ్ళలేకపోయింది. क्योंकि उसने उस संदेश को ठुकरा दिया। ఎందుకంటే ఆమె వర్తమానాన్ని తిరస్కరించింది. हालेलुया। హల్లెలూయా. प्रभु का धन्यवाद हो। దేవుని నామానికి మహిమ కలుగును గాక. 1965 में 1965లో कैसे प्रचार किया गया,
क्या जी? एक मैसेज प्रचार ఒక వర్తమానం బోధించబడింది. किया। एक दुल्हन का चुना जाना। వధువుని ఎంచుకొనుట. हालेलुया। హల్లెలూయా. और धन्यवाद करते हैं प्रभु यीशु मसीह దేవుని का నామానికి మహిమ కలుగును, యేసుక్రీస్తుకి మహిమ కలుగును గాక. कि एक दुल्हन का चुना जाना ఇప్పుడు వధువుని ఎంచుకొనుట आज जारी है। ఈ రోజు అది సాగుతుంది. आज दुल्हन को चुना भी जा रहा है। వధువుని ఎంచుకోవడం అనేది उसकी జరుగుతుంది. शादी भी हो चुकी है। ఆమెకి పెళ్లి కూడా అయిపోయింది. ये सारा कुछ हम बाइबल में से देखेंगे। ఇవన్నీ కూడా బైబిల్లోనే ఉన్నాయి. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. और यहाँ पर हमने चौथे अध्याय में पढ़ा। ఇక్కడ మనం 4వ అధ్యాయంలో మనం చదివి ఉన్నాం. आमीन। ఆమేన్. और तब हम 5 वर्ष को जब देखते हैं ఎప్పుడైతే 5వ వచనం మనం చూసినట్లయితే तो अस्तर ने ఎస్తేరు बादशाह राजा के उन खुसरों में से जो उसके सामने खड़े रहते थे ఆ యొక్క పారిషిక రాజు ముందు వీరు నిలబడుతూ ఉండేవాళ్ళు. और उसके बीच में एक स्पेशल नाम है जिसका नाम है हथाक। क्या नाम है? हथाक। హతాకు అనే పేరు కలిగిన వాడు ఉన్నాడు అక్కడ, అందులో ఒకడు. और उसको बुलाया। ఆయనకి పిలిచారు. और ये क्यों ऐसा हुआ? ఎందుకు ఇలా జరిగిందంటే क्योंकि इस समय में ఈ సమయంలో अस्तर रानी बन चुकी है। ఎస్తేరు రాణి అయిపోయింది. वो एक महल में है। ఆమె ఒక కోటలో ఉన్నది. आमीन। ఆమేన్. और मर्द कई जो है మొర్దెకాయ అనేవాడు जो अस्तर का भाई है। ఎస్తేరు యొక్క సహోదరుడు. आमीन। ఆమేన్. और उसके आगे దాని తర్వాత मोहरों को खोला गया। ముద్రలు తెరవబడ్డాయి. और जैसे मोहरें खुली ఎప్పుడైతే ఆ ముద్రలు తెరవబడ్డాయో उसने शैतान की स्कीमों को खुलते हुए देख लिया। సాతాను యొక్క ప్రణాళికలంతా ఇప్పబడ్డం చూసేశాడు ఆయన. आमीन। ఆమేన్. उसने देखा ఎప్పుడైతే ఆయన చూశాడో कोई योजना तैयार हो रही है, ఏదో ప్రణాళిక తయారవుతుంది. लेकिन अस्तर को इसके बारे में कुछ नहीं पता। కానీ ఎస్తేరుకి ఈ విషయం బట్టి ఏమీ తెలియదు. तो ये मर्द कोई कौन है? మొర్దెకాయ ఇప్పుడు ఎవరు ఈయన? प्रकाशित वाक्य 10:7। ఈ ప్రకటన గ్రంథం 10:7. हालेलुया। హల్లెలూయా. ये था कौन है? ఈయన ఎవరంటే अफसिया 4 और उसका 5। अफसिया अफसिया की पुस्तक అచ్చా 4 अध्याय और 5 प्रकार की सेवकाई। అచ్చా ఎఫెసీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 5 రకాల పరిచర్య అన్నమాట. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. तो हम पाएंगे మనం ఇక్కడ పొందుకుంటున్నాం. और इससे पहले हम ये सब देखें। దానికి ముందు ఇవన్నీ మనం చూద్దాం. मैं आपको दिखाना चाहता हूं ఇప్పుడు మీకు చూపించాలనుకుంటున్నాను నేను कि अस्तर को कैसे चुना गया। ఎస్తేరుకి ఇవన్నీ కూడా ఎందుకు దాయబడాయి. आमीन। ఆమేన్. और हम देखते हैं మనం చూస్తాం राजा हर्षोवेश। రాజు అహస్వరేషు. और हर्षोवेश का मतलब होता है అహస్వరేషు అంటే అర్థం ఏంటంటే आई विल बी साइलेंट। ఐ విల్ आई विल बी साइलेंट मतलब तो हिंदी में कैसे? मैं चुप रहूंगा। అహస్వరేషు అర్థం ఏంటంటే నేను నిశ్శబ్దంగా ఉంటా. आमीन। ఆమేన్. इसका मतलब ये है राजा चुप्पी में रहता है। రాజు గారు నిశ్శబ్దంగా ఉంటారు. అయితే आमीन। ఆమేన్. राजा का एक मोहर के साथ संबंध है। ఆ రాజుకి ఒక ముద్రతో సంబంధం ఉంది. हालेलुया। హల్లెలూయా. वो 7वीं मोहर है। అదే 7వ ముద్ర. हालेलुया। హల్లెలూయా. वो चुप्पी में रहता है ఆయన నిశ్శబ్దంగా ఉంటాడు. पर वो राजा है। ఎందుకంటే రాజు అయినప్పటికీ हर्षोवेश सूरज है। నిజంగా అహస్వరేష్ అంటే పురుషుడు. हालेलुया। హల్లెలూయా. और सूरज पास बुलाएगा। क्या जी? सूरज पास बुलाएगा। सूर्य सूर्य मतलब सूर्य पास बुलाएगा एक सितारे को। अच्छा సూర్యుడు ఒక నక్షత్రానికి దగ్గర పిలుస్తుంటాడు. हालेलुया। హల్లెలూయా. तो हम पाते हैं ఇక్కడ మనం పొందుకుంటున్నాం. जहाँ पर ऐसा हुआ ఇక్కడ ఇలా అయ్యబడింది. जैसे ममुकान ने बोला ఎప్పుడైతే మెమూకాన్ చెప్పాడో एक लड़की को ढूंढा जाए, ఒక అమ్మాయిని వెతుకుదామని तो पाते हैं అక్కడ పొందుకుంటున్నారు. राजा ने कहा मेरे लिए రాజు అంటున్నాడు నా కొరకు कोई विधवा नहीं, ఏ ఒక భర్త చనిపోయే స్త్రీ వద్దు, విధవరాలు కాదు, कोई छोड़ी हुई नहीं, ఎవరో విడిచిపెట్టింది వద్దు, पर एक कुंवारी को ढूंढा जाए। కుమారుని కన్యకను ఎతకాలి అన్నాడు ఆయన. हालेलुया। హల్లెలూయా. हालेलुया। ఆమేన్. क्या भाई ब्रानम ने ऐसे ही नहीं कहा? బెనంగర్ అలాగే చెప్పారు కదా. एक पास्टर ఒక పాస్టర్ గారు किसी भी विधवा के साथ शादी नहीं कर सकता। ఏ యొక్క భర్త చనిపోయే స్త్రీతో పెళ్లి చేసుకోకూడదు. वो छोड़ी हुई के साथ शादी नहीं कर सकता। ఎవరో విడిచిపెట్టిన దానికి ఒక పాస్టర్ పెళ్లి क्योंकि చేసుకోకూడదు. पास्टर यीशु मसीह की तस्वीर है। పాస్టర్ గారు యేసుక్రీస్తుకి సాదృశ్యమై वो ఉన్నారు. शादी करेगा ఆయన పెళ్లి तो చేసుకున్నట్లయితే एक कुंवारी लड़की के साथ शादी ఒక करेगा। కన్యకగా పెళ్లి చేసుకుంటాడు. हालेलुया। హల్లెలూయా. तो यहाँ पर हम पाते हैं ఇక్కడ మనం పొందుకుంటున్నాం. तब
ఎప్పుడైతే एक कुंवारी लड़की को ढूंढा जा रहा है ఒక కన్యకకు ఎతకడం ప్రారంభించారో, जिसके अंदर कैरेक्टर हो। ఆమె లోపల ఒక స్వభావం కలిగి ఉండాలి. हालेलुया, హల్లెలూయా, आमीन। ఆమేన్. और हम पाते हैं మరొకటి పొందుకుంటున్నాం ఇక్కడ, कि उस शहर में ढंडोरा पीटा गया। ఆ యొక్క పట్టణములో దండోరా వేయబడింది. आमीन। ఆమేన్. और प्रचार किया गया ప్రసంగాలు చేయబడ్డాయి. कि राजा రాజు अपने लिए पत्नी चाहता है। రాజు తన కొరకు ఒక భార్యని కావాలంటున్నాడని. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. प्रभु का धन्यवाद हो। దేవుని నామానికి మహిమ आज కలుగును. भी हम यहाँ पर खड़े होके ఈ రోజు మనము ఇక్కడ నిలబడి उन लोगों के लिए कहना चाहते हैं వారికి మేము చెప్పబోతున్నాము, जो अब तक राजा के पास नहीं आए। ఇంతవరకు రాజు దగ్గరికి రాకపోయిన వారు, राजा एक पत्नी चाह रहा है। రాజు ఒక భార్యని కోరుతున్నాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. तो हम पाते हैं ఇక్కడ మనం మరొకటి राजा ने जगह जगह पर ओवरसी ठहरा दिए। నిజంగా రాజు గారు ప్రతి స్థలములో ఈ ప్రకటన పంపించి ఆమీన్. ఆమీన్. जो उस लड़की को ढूंढे। ఆ యొక్క అమ్మాయిని, ఆ కన్యకను వెతికేటట్టుగా. आमीन। ఆమేన్. एक दिल्ली चर्च में, ఒకటి ఢిల్లీ చర్చిలో, इसीलिए जो दिल्ली चर्च का प्रचारक है అందుకే ఢిల్లీ సంఘములో ఒక ప్రసంగికుడు ఉన్నాడు. वो कलीसिया का प्रचारक नहीं है। ఆయన సంఘము యొక్క ప్రసంగికుడు కాదు. वो कलीसिया का प्रचार करने के लिए नहीं बुलाया गया। ఆయన సంఘముకు బోధించడానికి वो పిలువబడ్డాడు. दुल्हन को प्रचार करने के लिए ఆయన बुलाया गया। వధువుకు బోధించడానికి పిలువబడ్డాడు. हालेलुया। హల్లెలూయా. जो आप भाई लोग बैठे हो, మీ అందరూ సహోదరులు కూర్చుని भाई ఉన్నారు. नहूम है, సహోదరుడు నహూము भाई ఉన్నాడు. उबैद है, సహోదరుడు ఓబేద్ ఉన్నాడు. और हमारे साथ पंजाब के भाई हैं, మరి పంజాబ్ సహోదరులు जो మనతో కూడా- दुल्हन के सेवक हैं, వీళ్ళందరూ కూడా వధువుకి ఒక సాదృశ్యమై जो ఉన్నారు. डिनोमिनेशनों के प्रचारक नहीं है। వాళ్ళు డినామినేషన్ యొక్క సంఘాన్ని బోధించిన వారు కాదు. और इनके द्वारा एक मैसेज प्रचार किया जा रहा వారి है। ద్వారా ఒక వర్తమానం బోధించబడుతుంది. दुल्हन को ढूंढा जा रहा है। వధువుకి ఎతుకుతూ ఉన్నాడు ఆయన. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, आमीन। ఆమేన్. और हम पाते हैं మరొకటి ఇక్కడ పొందుకుంటున్నాం, जितनी भी लड़कियों को ढूंढा जाता था, ఎంత మందికి అయితే ఆ యొక్క అమ్మాయిలను వెతుకుతూ ఉన్నారో, आमीन, ఆమేన్, और उनको एक खास जगह पर रखा जाता था। వారందరికి కూడా ఒక ప్రత్యేకమైన స్థలంలో ఉంచేవారు. आमीन। जहाँ पर एक खुसरा था అక్కడ ఒక నపంసకుడు ఉన్నాడు. जिसका नाम हग्गई था। ఆయన పేరు హగ్గై. आमीन। హేగే హేగే हैगई, హేగే. हालेलुया। और ये हैगई जो था, ఆ హేగే ఉండేవాడు. तस्वीर है पवित्र आत्मा की। ఆ హేగే దేనికి సాదృశ్యం అంటే పరిశుద్ధాత్మకి సాదృశ్యం. आप जितने भी आए हो, మీరు ఎంత మంది వచ్చినా जे अंडर रखे गए हो ఆయన హ్యాండ్ వర్క్ కిందే మీరు ఉంచబడతారు. पवित्र आत्मा के। పరిశుద్ధాత్మ క్రింద. हालेलुया। హల్లెలూయా. और हग्गे को बोला गया, ఆ యొక్క హేగేకి చెప్పబడింది, जितनी भी ये लड़कियां आती हैं, ఎంత మంది అయితే అమ్మాయిలు వస్తారు అక్కడికి, जो उस आवाज को सुनती हैं, ఎవరైతే ఆ స్వరాన్ని వింటారో जो स्वेच्छा से आती हैं, వారు స్వతంత్రంగా వస్తారో. हालेलुया। హల్లెలూయా. राजा को अपना पति मानने के लिए, రాజు గారికే భర్తగా స్వీకరించడానికి तो उसके लिए उसने कुछ चीजें दी। అక్కడ వారి కోసం ఒక ప్రత్యేకమైన వస్తువులు. आमीन। ఆమేన్. और पंजाबी का शब्द है वटना। వట్నా మతలబ్ वटना, हाँ। जिसको अच्छी तरीके से मला जाता था। అచ్చా. ఆ పెళ్లి కాక మునుపు నలుగు ఏదో పడతారు కదా, నలుగేనా బ్రదర్ అనొచ్చా? ఓకే ఓకే ఓకే. ఆ వచ్చిన అమ్మాయిలకు కూడా నలుగు ఆ రాజుగారు పంపించారు అక్కడ నలుగు పెట్టడానికి. आमीन। ఆమేన్. और 1965 से उससे पहले हो क्या रहा है? 1965 ముందు ఏమి జరుగుతుంది? आमीन। बुलाया जा रहा है, పిలువబడుతున్నారు. एक जगह पर इकट्ठा किया जा रहा ఒక है, స్థలములో వారికి హల్లెలూయా. ఉంచుతున్నారు. और इकट्ठा करके उनको तैयार किया जा रहा है। వారికి సమకూర్చి వాళ్ళకి సిద్ధపరుస్తూ ఉన్నారు. खुदा ने यहाँ पर भाई नहूम रखा है। ఈ ఏరియాలో సహోదరుడు నహూముకి నలుగు పెట్టడానికి ఉంచాడు. भाई नहूम की सेवा के नीचे సహోదరుడు నహూము యొక్క సేవ క్రింద जितने भी आप आ रहे हो, ఎంత మంది అయితే మీరు వస్తున్నారు, खुदा आपको तैयार कर रहा है దేవుడు మీకు సిద్ధపరుస్తున్నాడు राजा की पत्नी होने के लिए। రాజు యొక్క భార్య ఆగుటకు. हालेलुया। హల్లెలూయా. तो उसको कुछ स्पेशल चीजें दी जाती हैं। ఆయనకు ఒక ప్రత్యేకమైన వస్తువులు ఇస్తూ ఉంటాడు ఆయన. आमीन। ఆమేన్. ताकि उसको अच्छी तरीके से ఎందుకంటే ఆమెకు చాలా చక్కగా उसकी अंदरूनी सुंदरता, లోపలున్న అందము కొరకు, లోపలున్న అందము కొరకు उसको अच्छी तरीके से ఆమెకు చక్కగా ఆమె నలుగు పెట్టడానికి, उसको बाहर लाया जाए। ఆమెకు బయటికి తీసుకొని రావడానికి. हालेलुया। హల్లెలూయా. तो ऐसे पाते पाते, అలాగే పొందుకుంటూ మనము और इसकी 5 वर्ष बताती है, 5వ వచనం ఇలా చెప్తూ ఉన్నాడు, शूशन के महल में షూషన్ కోటలో एक यहूदी था ఒక యూదుడు ఉండేవాడు. जिसका नाम मर्दकई था। ఆయన పేరే మొర్దెకై. मर्दकई का मतलब है మొర్దెకై అంటే అర్థం छोटा आदमी।
చిన్న పొట్టివాడు అని అర్థం. हालेलुया। హల్లెలూయా. आपको पता होगा మీ అందరికి తెలుసు भाई ब्रानम हाइट में बहुत बड़े नहीं थे, బ్రదర్ బెనాంగ్ గారు హైట్ లో పెద్దోడు, పొడవుగా కాదు. वो छोटी हाइट वाले थे। ఆయన చాలా పొట్టోడే. हालेलुया హల్లెలూయా. हालेलुया ఆమేన్. आमेन। ఆమేన్. और हम पाते हैं ఇక్కడ మనం పొందుకుంటున్నాం ये उसका अस्तर का हदस्या का भाई लगता है, నిజంగా ఈ యొక్క హదస్సాయికి సహోదరుడు అనిపించుకుంటాడు. लेकिन इसने కానీ ఇందులో हदस्सा को लेके హదస్సాని పట్టుకొని ऐसे पाला ఎలా పెంచాడంటే जैसे इसकी बेटी हो। ఈయన సొంత కూతురు వల్లే పెంచాడు ఆమెకి. हालेलुया। హల్లెలూయా. विलियम ब्रानम है तो हमारा भाई, విలియం మేరీ మన సహోదరుడే. हम हमें ऐसे पाला जा रहा है మనకి ఎలా పెంచుతున్నాడంటే जैसे हम उसकी बेटी हो। ఆయన యొక్క కుమారులు కుమార్తెలుగానే పెంచుతున్నాడు. आमीन। దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. और कौन से गोत्र में से आया? ఏ గోత్రము నుండి వచ్చాడు ఈయన? यहूदी गोत्र, యూదా గోత్రము నుండి, बिंजामीन का गोत्र। బెన్యామీన్ గోత్రములో. हालेलुया। హల్లెలూయా. ये यहूदी था యూదుడై ఉన్నాడు, लेकिन है बिंजामीन के गोत्र का। ఆయన బెన్యామీన్ గోత్రకుడు. आमीन ఆమేన్. आमीन। ఆమేన్. और हम पाते हैं మరొకటి ఇక్కడ పొందుకుంటున్నాం. बिंजामीन दो भाई हैं, బెంజామిన్ కి ఇద్దరు సహోదరులు. रेचल से। రాహేలు ద్వారా పుట్టిన వారు ఇద్దరు. आमीन। और उसके बीच में 11वें नंबर पे एक आता है जिसका नाम यूसुफ है। 11వ నంబర్లోకి వస్తున్నాడు ఒక వ్యక్తి, ఆయన పేరు యోసేపు. आमीन। ఆమేన్. और 12वें नंबर का बिन्यामीन है। 12వ నంబర్ వాడు బెన్యామిన్. आमीन ఆమేన్. आमीन। ఆమేన్. तो हम पाते हैं ఇక్కడ మనం जो పొందుకుంటున్నాం बिंजामीन 12वें नंबर का है। బెన్యామిన్ అనేవాడు 12వ నంబర్ వాడు. हालेलुया। హల్లెలూయా. जिस दिन यूसुफ ने अपने भाइयों को बुलाया था, ఎప్పుడైతే యోసేపు తన సహోదరులకు పిలిచాడో, आप जानते हैं उस बात को, ఆ మాటకి మీకు తెలుసు, మీకు ఆ మాట यूसुफ ने बिंजामीन के యోసేపు బెన్యామీన్కి खाने में 5 गुना रखा था। తినటానికి 5 ఎక్స్ట్రా ప్లేట్లు పెట్టాడు. हालेलुया। హల్లెలూయా. तो इसका मतलब 5 प्रकार की सेवका इनके पास है। ఎందుకంటే 5 రకాల పరిచర్య ఆయన దగ్గర ఉన్నది. हालेलुया హల్లెలూయా. हालेलुया। గ్లోరీ. और हम पाते हैं ఇంకొకటి మనం పొందుకుంటున్నాం, कि उस घराने से आ रहा है। ఆయన ఏ ఇంటి నుండి వస్తున్నాడంటే, आमीन। ఆమేన్, और हम पाते हैं మనం పొందుతున్నాం ఇక్కడ. वहां पर एक लड़की है, అక్కడ ఒక అమ్మాయి ఉన్నది, उसका नाम है हदस्या। ఆమె పేరు హదస్సా. अभी उसका नाम अस्तर नहीं है, अभी उसका नाम अस्तर नहीं रखा गया, ఇప్పుడు తన పేరు ఎస్తేర్ పెట్టబడలే. अभी उसका नाम हदस्या है। ఇప్పటికి కూడా తన పేరు హదస్సా. हदस्या का मतलब होता है హదస్సా అంటే అర్థం ఏంటంటే, जो हाथों में लगाते हैं मेहंदी। అంటే గోరింట అని అర్థం. గోరింటాకు, మెహందీ అంటే గోరింటాకు. हदस्या का मतलब है హదస్సా అంటే గోరింటాకు. आमीन। ఆమేన్. मैं आपको ये कहना चाहता हूं, ఇక్కడ మీకు ఇది చెప్పాలనుకున్నా, आप जो हदस्या हो మీరే ఆ హదస్సా అయి ఉన్నారు. उस राजा के हाथों पे हो। మీరు ఆ రాజు యొక్క చేతుల్లో ఉన్నారు. మీరు हालेलुया। उसके Glory! हाथों में तस्वीरों की तरह हो, ఆయన యొక్క చేతుల్లో ఒక वो देखता है आपको। ఛాయ రూపంలో ఉన్నారు. ఆయన మీకు చూస్తున్నాడు. ఆయన, राजा के हाथों पे चढ़े हो आप। మీరు రాజు యొక్క చేతుల్లోకి మీరు ఎక్కబడి ఉన్నారు. మీరు हालेलुया హల్లెలూయా. हालेलुया హల్లెలూయా. आमीन। ఆమేన్. और हम पाते हैं ఆ తర్వాత మనం మరొకటి इसका పొందుకుంటున్నాం. ना तो बाप था, ఆయన పేరు, ना तो इसका पिता बाप था, అచ్చా, ఆమెకి తండ్రి లేడు, ना माँ थी। ఆ తల్లి లేదు. इसका दुनियावी माँ बाप मर चुके थे। ఆయన యొక్క లోకం అనే తండ్రి తల్లి చచ్చిపోయారు. हम इस दुनिया में आए, లోకము నుండి మనము కూడా వచ్చాము, दुनिया में पैदा हुए, లోకములో పుట్టాము, दुनिया की ओर से हम मर गए। లోకము దృష్టిలో మనము చనిపోయాం. अनाथ हैं हम दुनिया की ओर से। మనము లోకం దృష్టిలో అనాథులమై ఉన్నాం. लेकिन हमें एक ऐसा व्यक्ति मिला కానీ మనకు ఒక వ్యక్తి దొరికాడు. जो हमारा भाई है, ఆయనే మన సహోదరుడు. उसने हमें पाला। ఆయనే మనకి పెంచాడు. देशों की ओर से हम मर चुके हैं। మనం లోకం దృష్టిలో చనిపోయి ఉన్నాం. हालेलुया హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. और हम देखते हैं మరొకటి చూస్తున్నాం ఇక్కడ. ये सब जब प्लान हुआ ఇవన్నీ కూడా ప్లాన్ జరిగింది. और अस्तर को भी ढूंढा गया। ఎస్తేర్ కూడా ఎత్తికి తీసుకొని వచ్చారు. आमीन। ఆమేన్. और जब ये अस्तर को ढूंढा गया ఎప్పుడైతే ఎస్తేర్ను పట్టుకొచ్చారో, और ये राजा के सन्मुख लाई गई, ఈ రాజు इससे पहले कि राजा के सन्मुख ले जाई जाए, ఆ రాజు సముఖంలోకి, అంటే తన ముందుకు తీసుకెళ్ళక మునుపు
तो इनको एक जगह पर इकट्ठा किया जा रहा था। వీళ్ళందరికి కూడా ఒక స్థలములో సమకూరుస్తున్నారు. आमीन। ఆమేన్. और उसका जगह का देख रेख करने वाला हगई था। నిజంగా ఆ యొక్క స్థలం వీరికి ఉంచిన స్థలాన్ని వారికి అందరికి కూడా చూడడానికి పెంచడానికి హేగేని ఏర్పాటు చేశారు. आमीन। आमीन। और इसकी 9 वर्ष में पढ़ना चाहता हूँ। అందులో 9వ వచనం నేను చదవాలనుకుంటున్నా. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. కాబట్టి 9 ఓకే. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందెను. जैसे लड़कियां आ रही थी, ఎలాగైతే అమ్మాయిలందరూ వస్తున్నారు. आमीन। ఆమేన్. और जैसे हदस्या आई, ఎప్పుడైతే అదస్స రాజు ముందుకు వచ్చిందో, आमीन, ఆమేన్, तो हग्गई के दिल में कुछ हुआ। హగ్గై లోపల హేగే లోపల ఏమో జరిగింది. आमीन। आमीन। और हग्गई ने देखा హేగే చూశాడు అక్కడ कि बहुत सारी लड़कियां आई हैं, చాలా మంది అమ్మాయిలు వచ్చారు ఇక్కడికి. लेकिन ये जो लड़की आई अब, కానీ ఈ అమ్మాయి వచ్చింది చూడు, ये कुछ स्पेशल लड़की है। ఈమె ఏదో ప్రత్యేకమైన స్త్రీ. हालेलुया। హల్లెలూయా. इसका मतलब ये था, దాని అర్థం ఇలా అయి ఉన్నది. अस्तर जीवते खुदा को जानती थी। ఎస్తేరు సజీవ దేవునికి ఎరిగి ఉన్నది. ఆమె अस्तर प्रार्थनाएं करने वाली थी। నిజంగా ఎస్తేరు ప్రార్థన చేస్తూ ఉండేది. अस्तर वचन पढ़ने वाली लड़की थी। ఎస్తేరు వాక్యము చదువుతున్న అమ్మాయి ఉండేది. अस्तर फास्ट करने वाली लड़की थी। నిజంగా ఎస్తేరు ఉపవాసం ఉండే స్త్రీ ఉండేది. और उसके चेहरे पर एक ऐसा नूर था। నిజంగా ఆమె యొక్క ముఖములో ఎటువంటి ప్రకాశవంతమైన కాంతి ఉండేదంటే, हालेलुया। హల్లెలూయా, जिससे हगाई आकर्षित हो गया। హగ్గై అక్కడ చూడగా హేగే అంటనే ఆకర్షితుడైపోయాడు. हालेलुया। హల్లెలూయా. तब हगाई समझने लग गया హేగే ఎప్పుడైతే ముందుకు వచ్చిందో, कि ये लड़की ఈ అమ్మాయి राजा के दिल को भा जाएगी। ఈ అమ్మాయే రాజు హృదయాన్ని దోచుకోగలదు. हालेलुया। హల్లెలూయా. आमीन। ఆమేన్. तब बाइबल बताती है, ఆ తర్వాత బైబిల్ చెప్తుంది. आमीन, ఆమేన్. तो ऐसे हुआ అలా అయింది. कि उसने हग्गई की नजरों में दया प्राप्त करी। హేగే యొక్క దయ పొందుకుంది ఆయన హృదయంలో. आमीन। ఆమేన్. और तब ఆ తర్వాత और इन लड़कियों को मलने के लिए ఈ అచ్చా, ఈ అమ్మాయిలు వచ్చిన వాళ్ళందరికి కూడా వారికి ఏంటని उनको నలుగు పెట్టడానికి उनको कुछ चीजें दी गई। వారికి కొన్ని వస్తువులు ఇవ్వబడ్డాయి. आमीन। ఆమేన్. और हर रोज का खाना दिया गया। వారికి ప్రతిరోజు భోజనం కూడా ఏర్పాటు చేయబడ్డాయి. आमीन। ఆమేన్. और हम जानते हैं మన అందరికి తెలుసు, रुत मुताबिक रूहानी आत्मिक भोजन भाई ब्रानम ने प्रचार किया। అదే ఆ ఋతువుకు సరిపడు ఆత్మీయ ఆహారం అనే ప్రవక్త గారు బోధించారు. आमीन। ఆమేన్. అదే మెసేజ్ అది. भैया पढ़ना एकदम। ఇప్పుడు సోదరుడు చదువు ఈ మాట. కాబట్టి ఆమె ఆ. పరిమళ క్రియల కొరకైన వస్తువులను, ఆమెకు కావలసిన భోజన పదార్థములను అవును. రాజు ఇంటిలో నుండే ఆమెకు ఇయ్యదగిన 7 ఆడపిల్లలను అతడు ఆమెకు త్వరగా ఏర్పరిచి ఆమెను ఆమె చెలికత్తెలను అంతఃపురములో అతి శ్రేష్టమైన స్థలమందు ఉంచెను. आमीन। ఆమేన్. तो क्या हुआ? ఇప్పుడు ఏమి జరిగింది? इस अस्तर को ఈ హెస్తేరుని 7 सहेलियां दासियां दी गई। 7 సేవకురాండ్రులకు ఇవ్వబడింది. आमीन। ఆమేన్. आमीन। ఆమేన్. आपको पता है, మీకు తెలుసా, आप अफसोस में नहीं हो। अफसोस में नहीं हो आप। మీరు ఇప్పుడేమో ఏదో संवरने में नहीं हो, परगुरों में नहीं हो, अच्छा। सातों कलीसिया में आप नहीं हो। మీరు 7 సంఘకాలాలు లేరు, సమస్తలో లేరు, ఎక్కడా లేరు మీరు. आमीन। ఆమేన్. आप 7 कलीसिया से आगे निकल चुके हो। మీరు 7 సంఘకాలాలు బయట దాటిపోయి ఉన్నారు. ये 7 कलीसिया दासी है ఈ 7 సంఘకాలాలు దాసీలై ఉన్నారు. यीशु मसीह की दुल्हन की। యేసుక్రీస్తు యొక్క వధువు యొక్క దాసీలు వీళ్ళు. यीशु मसीह की दुल्हन जो है, యేసుక్రీస్తు యొక్క వధువు ఏదైతే ఉందో ये जीवती उठाई जाएगी, ఆమె సజీవంగా మార్పు చెంది వెళ్ళిపోతుంది. ఆమె पर वो मुर्दों में से जी उठाएंगे। కొంతమంది మృతుల నుండి లేస్తారు. ये 7 सहेलियां दी गई इसको। ఈమెకి 7 సేవకురాండ్రులు ఇచ్చి ఉన్నారు. आमीन। ఆమేన్. अफसोस से लौदीकिया। ఇప్పుడు లవోదిక तो जिस झुंड को संत पौलुस ने प्रचार किया, ఏ తెగవారికైతే పరిశుద్ధ పౌలు ప్రసంగించాడో तो वो भी इंतजारी में है। ఆయన కూడా ఎదురు చూస్తూ ఉన్నాడు. आमीन। आमीन। अब्रानियों की किताब में लिखा हुआ है, హెబ్రీ పత్రికలో రాయబడి ఉన్నది,
वो हमारे बिना सिद्ध नहीं हो सकते। వారు మనము లేకుండా పరిపూర్ణులు కాలేరు. आमीन। ఆమేన్. और हम पाते हैं మరి ఇంకొకటి పొందుకుంటున్నాం మనం. उसने उनको 7 सहेलियां दी వారికి ఆ యొక్క ఎస్తేరుకి 7 సేవకురాండ్రులకి ఇచ్చి ఉన్నారు. और वहां पर कमरे बने थे क्योंकि बहुत सारी लड़कियां। ఎందుకంటే అక్కడ ఒక కొన్ని ఇల్లులు అంటే గదులు కట్టబడ్డాయి, ఎందుకంటే ఎక్కువ మంది వచ్చారు కాబట్టి. आमीन। ఆమేన్. तो मैं सोचता हूँ నేను ఇక్కడ ఆలోచిస్తున్నా, वहां पर कमरा नंबर 1 होगा, అక్కడ గది నంబర్ 1, कमरा नंबर 2 होगा, గది నంబర్ 2, कमरा नंबर 3 होगा। అక్కడ గది నంబర్ 3. ये लड़की कहाँ पर जाएगी? कमरा नंबर 1 पे जाएगी। ఈ అమ్మాయి ఎక్కడికి వెళ్తది? ये 1 రూమ్ లోకి. ये कहाँ पर जाएगी? कमरा नंबर 2 पे ఈమె जाएगी। ఎక్కడికి వెళ్తది? 2వ నంబర్ రూమ్ కి వెళ్తది. आमीन। ఆమేన్. पर एस्टर को కానీ ఎస్తేరుకి మాత్రం सबसे अच्छा स्थान दिया है। ఒక మంచి స్థలం ఇచ్చారు ఆయన. तो मैं विश्वास करता हूँ నేను విశ్వసిస్తున్నా, वहाँ पर बहुत सारे कमरे हैं బోల్డ్ గదులు ఉన్నాయి అక్కడ. और उस पे एक कमरे का नाम 666 है। అక్కడ ఒక అచ్చా 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 అక్కడ ఇంకొక గది నంబర్ ఏంటంటే 666. और एक का नाम 777 है। ఇంకొకటేమో 3 7 777। 7 हालेलुया। హల్లెలూయా. तो अस्तर के लिए ఎస్తేరు కొరకైతే हग्गाई ने कहा होगा ఆ యొక్క హేగే చెప్పుంటాడు, मेरे पास तुम्हारे लिए कमरा है। నీ కొరకు నా దగ్గర వేరే రూమ్ ఉంది. हालेलुया। హల్లెలూయా. तुम ऐसे कमरे में जाना నువ్వు అలాంటి రూమ్ లోకి నువ్వు వెళ్ళాలి. जिसका नंबर है 777। నువ్వు 7 రూమ్ లోకి వెళ్ళు. विलियम ब्रानम। हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. विलियम ब्रानम విలియం మేరన్ గారు के नाम के अक्षर పేరు యొక్క అక్షరం 7। 7. विलियम 7। విలియం అనే అక్షరం 7. 7। मैरियन మేరియన్ 7. ब्रानम 7। బ్రనహాం 7. 7। 7. तो अस्तर कहाँ पर जाएगी? ఎస్తేరు ఎక్కడికి వెళ్తుంది అయితే? 7 7 లోకి వెళ్తుంది. सबसे अच्छा स्थान। ఆమె యొక్క స్థానం అదే. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. आमीन। ఆమేన్. संपूर्ण रीति से సంపూర్ణ రీతిలో आमीन। तो उसको अच्छा स्थान दे रहा है वो। ఆమెకు ఆ యొక్క స్థానం ఇస్తున్నాడు ఆయన. आमीन। ఆమేన్. पर अस्तर అప్పుడు ఎస్తేరు कि ना तो घराने का किसी को पता था। ఆమె యొక్క उसकी 11 वर्ष को पढ़ना भैया। 11వ వచనం చదివినట్లయితే 11। ఎస్తేరు ఎలాగుండెనో అదియు ఆమెకేమి సంభవించెనో అదియు అవును. తెలుసుకొనుటకై అంతఃపురము యొక్క ఆవరణము ఎదుట ప్రతిదినము మొర్దెకై తిరుగులాడుచుండెను. हालेलुया। హల్లెలూయా. तो मर्दकाई क्या कर रहा है? మొర్దెకై ఏం చేస్తున్నాడు? అక్కడ उधर घूमता रहता है। అక్కడ సంచరిస్తూ ఉంటాడు ఆయన. हालेलुया। హల్లెలూయా. ये मैसे लोगों के बीच में घूमता रहता है। వర్తమానంలో ఉన్నవారు మధ్యలో తిరుగుతూనే ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. आमीन। ఆమేన్. तो वो देखता रहता है कि अस्तर ठीक है। ఆయన చూస్తూ ఉంటాడు, ఎస్తేరు బాగానే ఉంది. हाँ ठीक है ठीक है బాగానే ఉంది, బాగానే ఉంది, బాగానే आमीन। ఉంది. उसकी 12 वर्ष 12వ వచనం. 6 మాసములు గోపరస తైలముతోను 6 మాసములు సుగంధ వర్గములతోను స్త్రీల పరిమళ క్రియల కొరకైన మరివేరు పదార్థములతోను స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజునొద్దకు పోవువారు 12 మాసములైన తరువాత రాజైన అహష్వేరోషునొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజునొద్దకు ఆ విధముగా పోవుచూ ఉండెను. 6 महीने लग जाते थे 6 నెలలు అయిపోయేది उनकी सफाई करने में। వారికి శుద్ధిపరిచి బాగు చేయడానికి. आमीन। ఆమేన్. और 6 महीने में मुर्र का तेल उनके ऊपर लगाया जाता था। నిజంగా గోపురస తైలంతో వాళ్ళ మీద పూస్తూ ఉండేవాళ్ళు 6 నెలలు. जैसे 7वां महीना शुरू होता था, ఎప్పుడైతే 7వ నెల ప్రారంభమవుతుందో हालेलुया, హల్లెలూయా, तब उनके ऊपर अतर लगाना शुरू कर दिया जाता था। ఆమె మీద ఏదో సుగంధ ద్రవ్యాలు పూయడం ప్రారంభించేవారు. हालेलुया। హల్లెలూయా. तो क्या होता है? అప్పుడు ఏమవుతుంది? అక్కడ आप बुलाए गए हो మీరు పిలువబడ్డారు चर्च में సంఘములోకి, చర్చిలోకి. और हगाई के पास హగ్గయి దగ్గర कुछ ऐसी चीजें हैं। హేగే దగ్గర ఎలాంటి వస్తువులు ఉన్నాయంటే आमीन। ఆమేన్, तब आपको मला जाता 6 महीने तक। నీకు సంఘములో తీసుకొని వచ్చి నీకు ఆ యొక్క ఏమంటారు దానికి आमीन। నలుగు పెట్టడం ప్రారంభమవుతుంది. तो अस्तर भी आ गई ఎస్తేరు కూడా వచ్చేసింది मीटिंग में మీటింగ్ లోకి. और हैगा ने कहा तौबा करो। హేగే అంటున్నాడు, ఇప్పుడు మీరు ఆరాధన చేయండి దేవునికి, हालेलुया, पश्चाताप करो। పశ్చాత్తాపడు.
और यीशु मसीह के नाम से बपतिस्मा लो। యేసుక్రీస్తు నామములో బాప్తిజం తీసుకో. हालेलुया। హల్లెలూయా. और उनको क्या किया गया? ఇప్పుడు అది ఆ విధంగా చెప్పడం ఏంటై ఉన్నది? आमीन। ఆమేన్. उनको साफ शुरू होगी, सफाई शुरू हो ఆమెకి गई। శుద్ధి చేయడం ప్రారంభమవుతుంది. आमीन। ఆమేన్. पहले उनको नहाया गया, नहलाया गया। మొదటగా ఆమెకి స్నానం చేయించారు. आमीन। ఆమేన్. अब चेहरे में गंदगी घुस चुकी है। ఇప్పుడు ముఖములో ఏదో చెత్త లోపల ఉన్నది ఇంకా. आमीन। एस्तर के चेहरे में अभी नाम एस्तर नहीं है, अभी तो हदस्सा है। ఇప్పుడు కూడా ఎస్తేర్ కాలేదు, అదస్సానే ఉంది ఆమె. आमीन। ఆమేన్. तो चेहरे में गंदगी घुस चुकी है। ఆమె యొక్క ముఖములో ఏదేదో చెత్త పట్టి ఉన్నది. अब वो गंदगी को निकालना राजे के पास जाने से पहले पहले। నిజంగా ఈ చెత్త అంతా తొలగించుకోవాలి రాజు ముందుకు వెళ్ళక మునిపే. जैसे यूसुफ की शेप करी गई राजा के जाने से पहले। ఏ షేప్కి ఎలాగైతే రాజు ముందుకు వెళ్ళక మునిపే ఆయన ఆమేన్. కూడా సేవింగ్ చేశారో, శుభ్రం చేశారు. खुदा आपको चर्च लेके आता है, సంఘములోకి దేవుడు నీకు తీసుకొని వస్తున్నాడంటే तब पवित्र आत्मा 5 प्रकार की सेवकाई को इस्तेमाल करता है। పరిశుద్ధాత్మ 5 రకాల పరిచర్యను వినియోగించి तब वो कहता है, बहनों ముందు बहनों ముందు ధరించుకోండి. आप अपने बाल मत काटो, మీ యొక్క జుత్తుని కట్ చేసుకోవద్దు. आप जीन्स मत पहनो, మీరు ఆడపిల్లలైన జీన్సులు తొడగొద్దు. आप कानों में मत पहनो, మీ చెవుల్లో వేసుకోవద్దు. आप ऐसा मत करो। మీరు ఇలాంటివి చేయొద్దు. तो ये क्या हो रहा है? ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? अस्तर की सफाई चल रही है। ఎస్తేరుకి ఇప్పుడు నలుగు పెట్టబడుతుంది. हालेलुया। హల్లెలూయా. जब भाइयों का कहा जाता है, సహోదరులకి చెప్పబడుతుంది, शराब मत पीना, సారా త్రాగవద్దు, ऐसे काम मत करना। చెత్త పనులు చేయొద్దు. हालेलुया। హల్లెలూయా. आपके कपड़े ऐसे नहीं होने चाहिए। మీ యొక్క బట్టలు మారిపోవాలి. आपकी सफाई चल रही है। నీకు శుభ్రత జరుగుతుంది ఇక్కడ. आमीन। ఆమేన్. क्या हो रहा है? ఏం జరుగుతుంది? उसको साफ किया जा रहा है ఆమెకు శుద్ధి చేయబడుతుంది. अगर राजा के सामने जाए। రాజు ముందుకు వెళ్ళక మునిపే. आमीन। ఆమేన్. जैसे ये संदेश आया, ఎప్పుడైతే ఈ వర్తమానం వచ్చిందో, क्या संदेश ने बोला नहीं? ఈ వర్తమానం మనకి చెప్పలేదా? आमीन। ఆమేన్. और इस संदेश ने सिखाया नहीं? ఈ వర్తమానం ద్వారా మనకి నేర్పించబడలేదా? इसने असली पश्चाताप हमें सिखाया, అది నిజమైన పశ్చాత్తాపం నేర్పించింది ఈ వర్తమానం. असली बैप्टिज्म हमें सिखाया है। నిజమైన బాప్తిసం నేర్పించింది ఈ వర్తమానం. कोई डिनोमिनेशनों में ఏ డినామినేషన్ లో కూడా गंदगी नहीं निकल सकती। ఎవరు కూడా మన యొక్క పట్టిన ఆ యొక్క దరిద్రము వదలగొట్టలేకపోయారు. जैसे आप इस संदेश में आ गए, ఎప్పుడైతే ఈ వర్తమానంలోకి వచ్చారో, ये संदेश आपको साफ करके ఈ छोड़ेगा। వర్తమానం మీకు శుభ్రం చేయడం ప్రారంభమైంది. हालेलुया। హల్లెలూయా. ठीक रूट की तरह, ఎలాగైతే రూతుకి చేశారో, जैसे रूट బోయాజ్ కా పాస్. बास के पास जाने से पहले రూత్ ఎప్పుడైతే బోయాజ్ దగ్గరికి వెళ్ళక మునిపే, तो नोमी ने कहा, बेटी नहा నహోమి చెప్పింది, ముందు స్నానం చేయమ్మా, और तेल लगा। ఆమె నూనె అంటుకోమ్మా. आमीन। ఆమేన్. राजा के पास जाने से पहले पहले तौबा, రాజు पश्चाताप है, రాజు ముందుకు వెళ్ళక మునిపే నువ్వు పశ్చాత్తాపం చెందాలి. फिर बपतिस्मा है, నువ్వు బాప్తిసం తీసుకోవాలి. फिर पवित्र आत्मा का तेल है। పరిశుద్ధాత్మ నూనె పూసుకోవాలి. आपको पता है, మీకు తెలుసా, जैसे आप संदेश में आते हैं, ఎప్పుడైతే మీరు వర్తమానంలోకి వస్తున్నారో, लोगों के बीच में गंदगी इतनी भरी होती है। జనులు మధ్యలోకి ఎంత చెత్త నిండి ఉంటదంటే వాళ్ళలో. आमीन। ఆమేన్. और जो प्रचार मंच से मैसेज के चर्चों में होते हैं, ఈ వర్తమాన సంఘాల్లో పులిపేట నుండి బోధిస్తున్న వర్తమానాలు ये उनको साफ करते रहते हैं। వారికి శుభ్రం చేస్తూనే ఉంటారు. डीकन जो है, సంఘ పెద్దలేమో उनको खुद नहीं पता कि डीकन होता क्या। వారికి అసలు తెలియనే తెలీదు సంఘ పెద్దలు అంటే ఏంటో అనేది. डीकन पास्टर बनने की फ्राक में होता है। సంఘ పెద్దలేమో పాస్టర్ అయిపోవాలని చూస్తుంటారు. सॉन्ग लीडर को ये नहीं पता सॉन्ग लीडर क्या होता है। సాంగ్ లీడర్ కి తెలియదు సాంగ్ లీడర్ ఏమవుతాడు అనేది. मेरी बात समझ आ रही? మీకు అర్థమవుతుందా? और अपोस्टल को ये नहीं पता అపోస్తులకి ఇది కూడా తెలియదు. कि अपोस्टल गिफ्ट पास्टर से अलग है। అపోస్తుల యొక్క వరం అనేది పాస్టర్కి మించినది వేరేదని. अपोस्टल भी अंडर आता है पास्टर से की सेवकाई में। అపోస్తులు కూడా పాస్టర్ సేవ క్రిందకే వస్తారు. आमीन। ఆమేన్. लेकिन ये जो संदेश है, కానీ ఈ వర్తమానం हर एक प्रकार की गंदगी बाहर निकालता है। ప్రతి ఒక్క చెత్త స్వభావాలు, ప్రతి చెత్తను కూడా బయటికి తీసేస్తుంటది. हालेलुया। హల్లెలూయా. आमीन। ఆమేన్. तो हम पाते हैं ఇక్కడ మనం कि పొందుకుంటున్నాం, उनको अच्छी तरीके से साफ किया जाता है। వాళ్ళందరికీ మంచిగా శుభ్రం చేయబడినము, శుద్ధి तब చేయబడ్డాము. उनको अतर मले जाते थे। వాళ్ళకి अतर अतर సుగంధ అత్తరా వాళ్ళకి సుగంధ ద్రవ్యాలు పూస్తూ ఉండేవారు. हालेलुया। హల్లెలూయా. और अतर वो चीज होती है, ఆ యొక్క సుగంధ ద్రవ్యం ఏంటంటే, अगर वो आपकी चमड़ी में लग जाए, ఒకవేళ నీ శరీరానికి అది తగిలితే आपकी खुद की जो स्मेल है बॉडी की, जी अतर खत्म कर देता है। నీ యొక్క వాసన నీకు వస్తా చూడు, నీ శరీరం యొక్క వాసన
దాన్నే ముగించేస్తుంది ఆ యొక్క సుగంధ आमीन। ద్రవ్యం. जेनेटिक एक स्मेल होती है बॉडी की, మనకి సహజమైన ఒక చెమట వాసన ఉంటుంది, వాసన. हाँ दुनियावी एक वासना होती है। లోకములో ఒక వాసన ఉంటుందన్న. तो अतर क्या करता है? ఈ యొక్క సుగంధ ద్రవ్యం ఏం చేస్తుందంటే वो सारी खत्म कर देता है। అవన్నీ కూడా పూర్తిగా నాశనం చేసేస్తుంది దాన్ని. हर एक खुदगर्जी పూర్తిగా స్వంత सेल्फिश స్వచిత్తము, जो होना है सब खत्म कर देता है। స్వచిత్తములు అన్నిటికి కూడా संदेश सब सेल्फिश खत्म कर देता है। పూర్తిగా కొన్ని వాసనని మొత్తం ముగించేస్తుంది. भाई ब्राह्मण का अनंत जीवन ये है, బ్రదర్ ఇదే నిత్య జీవమై ఉన్నది. दूसरे लोगों के लिए सीधा। ఎదుటి వారి కోసం బ్రతికే జీవితమే నిత్య జీవితం. हालेलुया హల్లెలూయా, आमीन। ఆమేన్. और हम पाते हैं ఇంకా ఇక్కడ 6 పొందుకుంటున్నాం. महीने लगातार उनको मला जाता है। 6 నెలలు అలాగ వారికి శుద్ధి చేయడానికి టైం గడిచేది. आमीन। ఆమేన్. और अगर कोई जरूरत होती थी ఏదైనా ఒక ప్రత్యేకమైన అవసరత పడేటప్పుడు तो वो मांग भी लिया करते थे। వాళ్ళు అడుగుతూ ఉండేవాళ్ళు. आमीन। ఆమేన్. बाइबल बताती है బైబిల్ ఇలా చెప్తుంది, ऐसा होता था, ఎలా జరుగుతూ ఉండేదంటే आमीन, ఆమేన్, कि हर रोज ప్రతి రోజు కూడా शाम के समय, సాయంకాల సమయంలో, इसकी 14 वर्ष बताती है। 14వ వచనం ఇలా చెప్తుంది, సాయంత్రమందు ఆమె లోపలికి వెళ్ళి మరుదినము ఉపపత్నులను కాయు రాజు యొక్క शाम के समय में సాయంకాల సమయమునందు एक लड़की राजा के पास जाती है, రాజు దగ్గరికి ఒక అమ్మాయి వెళ్తుంది. तो रात भर राजा के साथ है రాత్రంతా రాజుతోనే ఉంటది. और सुबह राजा उसको भेज देता है। ఉదయాన్నే ఆ రాజు ఆమెకు పంపించేస్తాడు. आमीन। ఆమీన్. और राजा जहां पर है రాజు ఎక్కడైతే ఉన్నాడో वो ऐसे स्थान पे है ఎలాంటి స్థానంలో ఉన్నాడంటే ఆయన, जो पब्लिक शो नहीं है, అది ఏమో పబ్లిక్ షో కాదు, రహస్య గది అది. जो सीक्रेट है। అది అది ఒక రహస్య గది. आमीन। ఆమీన్. जो 7वीं मोहर है, 7వ ముద్ర చూసారా? कोई राजा के पास नहीं जा सकता। ఏ రాజు దగ్గరికి వెళ్ళలేరు అసలు. तो एक एक लड़की लाई जाती है। ఒక్కొక్క అమ్మాయి అక్కడికి తీసుకుని రాబడతారు. तो मैं ये सोचता हूं నేను ఇది ఆలోచిస్తున్నా, क्या होगा उस दिन राजा के साथ, ఏమి జరుగుద్ది రాజుతో ఆ రోజు రాత్రి. जिस दिन राजा के सामने रोमन कैथोलिक लड़की आ गई होगी, ఏ దినమైతే రాజుకు ముందు రోమన్ క్యాథలిక్ అమ్మాయి వచ్చేసిందో, बैंगनी वस्त्र पहने हुए, ఆ యొక్క ఏంటది సగం సగం వస్త్రాలు వేసుకొని मूर्तियों की उपासना करती हुई, విగ్రహాలకి పూజ చేస్తూ, हाथों में ఆ, हे मरियम बोलती हुई, ఈ యొక్క చేతుల జపమాల జపం చెప్పుకుంటూ, और मुंह पे लिपस्टिक और ये सारा कुछ लगाई हुई। ఆ ముఖం మీద మూతికి రంగులు మేకప్ వేసుకొని, जैसे ही राजा ने देखा होगा, రాజు చూసిన వెంటనే అమ్మాయి राजा घबरा गया होगा, రాజుకి అసలు भगाओ కదిలిపోయాడు. इसको जल्दी से, ఈమెకి తీసిపారేయండి బయటికి, ये नहीं चाहिए मुझे, ఈమె నాకు వద్దు, निकालो इसे यहाँ से, ఈమెకి ఇక్కడ నుండి తీసివేయండి, ये नहीं चाहिए। ఈమె నాకు వద్దు. हालेलुया। హల్లెలూయా. क्योंकि राजा किसी और लड़की को ढूंढ रहा है। ఏంటంటే రాజు తనకు మనసుకి ఇష్టమైన దానికి एक ఎదుగుతున్నాడు. और लड़की आई होगी अगले शाम। ఇంకెవరో వచ్చేసింది. क्या भाई ब्राह्मण ने कहा नहीं, బైబిల్ ఇలా చెప్పబడింది, हर एक दूत शाम के समय में आता है। ప్రతి ఒక్క దూత సాయంకాల సమయంలోనే వస్తున్నారు. तो शाम के समय में సాయంకాల సమయంలో हालेलुया హల్లెలూయా समय शुरू होता है राजा से मिलने का। సమయము ప్రారంభమవుతుంది, రాజుతో కలిసే సమయం అదే. शाम के समय में सजाता है, సాయంకాల సమయంలోనే వర్తమానం వస్తుంది. राजा बुला रहा है, రాజు పిలుస్తున్నాడు, రండి आओ। రండి. हालेलुया। హల్లెలూయా. और हम पाते हैं మనం ఇక్కడ एक పొందుకుంటున్నాం, और लड़की आ रही है, మరొక అమ్మాయి వస్తుంది. आमीन, ఆమేన్. जो बैप्टिस्ट है, బాప్టిస్ట్ అమ్మాయి, हाथ में सिगार है, ఓ చేతిలో సిగరెట్ పట్టుకొని వచ్చింది, बीड़ी है, బీడీ పట్టుకొని వచ్చింది, दारू पीती हुई సారా తాకుతూ వచ్చింది, और ऐसी मतलब गिड़गिड़ाती हुई। ఆమె ఊగుతూ జోగుతూ जब వచ్చింది. वो भी लड़की राजा के पास आती, ఆ అమ్మాయి రాజు దగ్గరికి राजा कह వచ్చింది. रहे इनको निकालो। రాజు అంటున్నాడు, ఈమె కూడా తోసిపారేయండి బయటికి, मेरी बात समझ आ रही, मैं निकालो। నా దగ్గర సమయం లేదు, ఈమెకి తీసివేయండి. फिर बैप्टिस्ट आते होंगे, ఎవరో బాప్టిస్ట్ వాళ్ళు వచ్చి सफेद कपड़े पहने हुए, తెల్లటి వస్త్రాలు, धार्मिकता के काम दिखाते हुए। నీతి కార్యాలు చేస్తూ వచ్చింది ఒక ఆమె. आमीन। तो राजा ने उनको भी देख के कहा, రాజు ఆమెకు కూడా చూశాడు, ये नहीं चाहिए, ఈమె కూడా నాకొద్దు, नहीं, లేదు, मैं इनके साथ रह नहीं सकता, ఈమెతో నేను ఉండలేను, मेरा इनके साथ दिल नहीं मिल रहा है, నేను నా హృదయం నికాలో, ఆత్మతో కలవట్లేదు, లड़की ఈమెకి తీసివేయండి, ये लड़की नहीं चाहिए। ఈ అమ్మాయి నాకు వద్దు. हालेलुया। హల్లెలూయా. फिर जब आप इतने से आगे होंगे, యెహోవా విట్నెస్ వాళ్ళు కూడా उसने उसको भी निकाल दिया। ఆయన వాళ్ళకి కూడా తోసేశాడు దేవుడు. हालेलुया। హల్లెలూయా.
फिर उसके बाद जीसस ओनली भी ఆ తర్వాత యేసు కేవలం उसने అనే उसको भी వారు निकाल दिया। వారికి కూడా దేవుడు తిరస్కరించాడు. फिर पेंटिकोस्ट भी आ गए, తర్వాత పెంతెకొస్తేడు వచ్చాడు. तता बबा बबा करते हुए। తరతర బరబర అని మాట్లాడుతూ వచ్చాడు. तो जैसे ही वो ऐसे कर रहे थे, ఎప్పుడైతే వాళ్ళు అలా तो చేస్తున్నారు, राजा ने देखा ये क्या कर रहे हैं, రాజు చూశాడు, ఈమె ये क्या बोलती आ रही है, ఏ భాష మాట్లాడుతుంది, ये कैसी भाषा है, ఏం భాష మాట్లాడుతూ कुछ వచ్చింది, बोल नहीं रही। ఏం అర్థం అవట్లేదు ఇది. मैं इसको कहता हूँ ఈమెకి तुम చెప్తున్నా, कैसी हो, నువ్వు ఎలాగున్నావు, आगे से कहती तता तता ఆమె बबा बबा। తరబర అంటుంది. ये इसकी भाषा समझ में नहीं आ रही, ఈమె భాష నాకు అర్థం ఏ అవుతుంది, నిషా నాకు అర్థం అవుతుంది, ఈమె వద్దు నాకు, ये नहीं चाहिए, ఈమె నాకు వద్దు, कभी निकालो। ఈమె కూడా పైకి తోసివేయండి. आमीन। గ్లోరీ. तब नंबर आया होगा అప్పుడు నంబర్ వచ్చిందండి, ఒకటి. 777 नंबर। అదే 7 అక్షరాలు, 7లో ఉన్న రూమ్ లో ఉన్న అమ్మాయి. तो अस्तर के पास कोई दूत गया होगा ఎస్తేరు దగ్గరికి ఎవరో దూత వెళ్ళాడు. और कहा होगा अस्तर ఎస్తేరుకి చెప్పి ఉన్నాడు, क्या तुम ఏంటి? तैयार ఎస్తేరు, हो, క్యా భాయ్ క్యా? क्या तुम तैयार हो, నువ్వు సిద్ధమేనా ఎస్తేరు? तेरे जाने का राजा के सामने समय आ गया। నువ్వు ఇప్పుడు రాజు సమ్ముఖం ముందు వెళ్ళే సమయం వచ్చి ఉన్నది. हालेलुया హల్లెలూయా, हालेलुया హల్లెలూయా. आमीन ఆమేన్, आमीन। ఆమేన్. तो मैं विश्वास करता हूँ, నేను విశ్వసిస్తున్నా. अस्तर क्या ठीक है मैं तैयार हूँ। ఎస్తేరు అన్నది నేను సిద్ధమే అయ్యా. आमीन। ఆమేన్. तो बाइबल बताती है బైబిల్ చెప్తుంది, उसका 15 वर्ष 15. మొర్దకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పిన్న తండ్రి అయిన అబీహాయిలు కుమార్తెయగు ఎస్తేరు రాజునొద్దకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయించిన అలంకారము గాక మరి ఏమీ ఆమె కోరలేదు. हालेलुया। जितनी भी लड़कियां आई ఎంత మంది అమ్మాయిలు వచ్చారో सबने कुछ ना कुछ मांगा, मुझे ये भी चाहिए, मुझे गले में डालने के ప్రతి लिए ये भी ఒక్కరు चाहिए, ఏదో ఒకటి అడిగారు. నాకు ఇది గాజులు కావాలి, కంగన్ నాకు चाहिए, రింగులు కావాలి, कानों में నాకు- डालने के लिए నాకు- चाहिए, నాకు చెవులో नाक में పెట్టుకోవడానికి डालने కావాలి, के लिए चाहिए, ముక్కులో పెట్టుకోవడానికి राजा కావాలి. खुश हो जाएगा। రాజు నాకు చూడగానే సంతోషం అయిపోతాడని. आमीन। आमीन। पेंटिकोस्ट ने कहा होगा जीप चाहिए, अन्य भाषा चाहिए। పెంతెకొస్తేలు ఏం అడిగారంటే నాలుగు కావాలి తర అనడానికి. आमीन। ఆమేన్. हर एक ने कुछ ना कुछ मांगा, ప్రతి ఒక్కరు ఏదో ఒకటి అడిగారన్న. लेकिन जब अस्तर आई కానీ ఎస్తేరు వచ్చింది చూసారా, उसने कुछ नहीं मांगा। ఆమె ఏమీ అడగలేదు. अस्तर ने कहा मैं वस्ती नहीं हूँ, ఎస్తేరు అన్నది నేను వస్తిని కాదు, जो बाहर की सुंदरता लिए हुए घूम रही है, బయట అందము కోసం తిరుగుతున్న వస్తిని కాదు నేను. मुझे तैयार करने के लिए 12 महीने लगे हैं। నాకు సిద్ధపరచడానికి 12 నెలలు పట్టింది. हालेलुया హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. 12 प्रेरितों की शिक्षा लगी है 12 అపోస్తుల యొక్క బోధ అవసరమై ఉన్నది నాకు. इस लड़की को तैयार करने के लिए। ఆ అమ్మాయిని సిద్ధపరచడానికి. हालेलुया। హల్లెలూయా. मुझे कुछ नहीं चाहिए। నాకేమీ వద్దు. अस्तर ने कुछ नहीं पहना, ఎస్తేరు ఏమి ధరించుకోలే. लेकिन हग्गाई ने कहा కానీ హేగే ఏదైతే చెప్పాడో ఇచ్చాడో, मैं तुम्हें कुछ दूंगा। నేను మాత్రం నా దగ్గర ఉందమ్మా నీకు ఇవ్వడానికి. जितनी भी लड़कियां आई ఇంతవరకు ఎంతమంది అమ్మాయిలు వచ్చారు, सबने कुछ ना कुछ मांगा, అందరూ ఏదో ఒకటి అడిగారు. కానీ लेकिन मुझे पता है కానీ నాకు తెలుసు, राजा इनसे खुश नहीं होता। నాకు తెలుసు రాజు ఈమె బట్టే సంతోషిస్తాడు. राजा को तो कुछ खास चीजें चाहिए। రాజుకు ఒక ప్రత్యేకత ఉన్న స్త్రీ కావాలి. हालेलुया। హల్లెలూయా. उसने मैं तुझे कुछ दूंगा। ఇప్పుడు నేను నీకేదో ఇస్తా. हालेलुया। హల్లెలూయా. और उसने उसको वरदान दिए, అప్పుడు ఆయన ఆ యొక్క करैक्टर दिया, करैक्टर। స్వభావాన్ని ఇచ్చాడు, आमीन। కొన్ని వరాలు ఇచ్చాడు. उसने कहा ये वस्त्र पहन के जाना, ఈ వస్త్రాలు వేసుకొని వెళ్ళమ్మా. ये वस्त्र राजा को बहुत पसंद है। ఈ వస్త్రాలు అంటే రాజుకు గొప్ప ఇష్టం. आमीन ఆమేన్, आमीन। ఆమేన్. और जैसे ऐसे उसने करा, ఎప్పుడైతే ఆమె సిద్ధపడిందో, ఆమేన్. ఆమేన్. तो इसकी 16 वर्ष बताती है 16వ వచనం చెప్తుంది, ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున తెబేతు అను 10వ నెలలో రాజ నగరిలోనికి అతని యొద్దకి పోగా స్త్రీలందరికంటే हालेलुया। రాజు హల్లెలూయా. और हम पाते हैं ఇక్కడ మనం పొందుకుంటాం, जब अस्तर का समय आया, ఎప్పుడైతే ఎస్తేరు సమయం వచ్చి ఉన్నదో 7वां साल 7వ సంవత్సరమున और 10वां महीना, 10వ నెల, ఈ 17 మనకు వదలదు.
वो कहां गई? राजा के महल में। రాజు కోటలోకి వెళ్ళింది ఆమె. हालेलुया। హల్లెలూయా. सातवां कलीसिया काल, 7వ సంఘకాలం, प्रकाशित वाक्य 10। ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం. कहां पर जा रही है एस्तर? ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది ఎస్తేరు? राजा के सामने। రాజుకి ముందుకి, రాజు ముందుకి. आमीन। ఆమేన్. 7, 10। 7, 10. आमीन। ఆమేన్. 7वें महीने 7వ నెల 10 तारीख को 10వ తారీఖున यहूदियों का एक पर्व है, యూదులకు ఒక పండగ ఉంది, प्रायश्चित का पर्व। ప్రాయశ్చిత పండగ. और 7 और 10 मिलके 7, 10 కలిపి 17 होता है। 17 వస్తాయి. आमीन। ఆమేన్. और इसीलिए అందుకొరకే, जब भाई ब्रानम 17वें व्यक्ति को बपतिस्मा दे रहा था, అందుకే 17వ వ్యక్తి బ్రదర్ బెనాంగ్ గారు బాప్తిస్మ ఇస్తున్నప్పుడు आमीन, ఆమేన్, एक बादल आ गया। ఒక మేఘం వచ్చింది అక్కడికి. हालेलुया। హల్లెలూయా. भाई ब्रानम ने उसकी आवाज सुना, 17 बारी प्रचार करा। ఆ యొక్క ఆయన స్వరం వినండి అని 17 बार 17 సార్లు బోధించాడు ఆయన. हालेलुया। హల్లెలూయా. 17 साल ही अपने चर्च में पास्टर रहा। 17 సంవత్సరాలు తన సంఘానికి పాస్టర్ గా ఉన్నాడు ఆయన. 1946 से 1963 तक, 1946 నుండి जिस दिन से भाई ब्रानम को गुफा में दूत मिला, ఏ దినమైతే గృహలో దేవుని యొక్క దూత బ్రదర్ బెనాంగ్ గారు కలుసుకున్నారు. और 1963 में 1963 7 दूत मिले। 7 దూతలు కలిశారు. कितने साल है? 17 साल। ఆ మధ్యలో గ్యాప్ ఎన్ని సంవత్సరాలు? 17 సంవత్సరాలు. जब भाई ब्रानम 46 నుండి 63 వరకు. जब भाई ब्रानम डरबन में गए, ఎప్పుడైతే బ్రదర్ బెనాంగ్ గారు డర్బన్లోకి వెళ్ళారో, आमीन, ఆమీన్, 17 ट्रक फौड़ियों के निकले। 17 ట్రక్కులు ఈ శంఖకర్రలు వెళ్ళాయి బయటికి. जब भाई ब्रानम के पांव में गोली लगी, బ్రదర్ బెనాంగ్ గారికి కాలు మీద బుల్లెట్ తగిలింది, గోలి. 17 बार ही उसकी नब्ज धड़क रही थी। 17 సార్లు తన యొక్క నరాలు కొట్టుకున్నాయి. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. मैं आपको क्या कहना चाहता हूँ? నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నాను? भविष्यवक्ता ఒక ప్రవక్త मत्ती 17 के मुताबिक, మత్తయి సువార్త 17, लूका 17 के मुताबिक, లూకా సువార్త 17 యొక్క प्रकाशित वाक्य 10:7 के मुताबिक आया। ప్రకటన గ్రంథం 17 యొక్క అర్థముతో వచ్చి ఉన్నాడు ఆయన. आमीन। ఆమేన్. 17 नंबर 17వ నంబర్ 7वां ऐसा नंबर है जिसको तोड़ा नहीं जा सकता, बांटा नहीं जा सकता। ఎలాంటి నంబర్ అంటే 7వ నంబరు విభాగించబడదు. आमीन। ఆమేన్. ये अपने आप में सुप्रीम नंबर है। తనంతట తాను సూపర్ నంబర్ అది. हालेलुया। హల్లెలూయా. और 7वां नंबर है। ఈ 7వ నంబర్ ఇది हालेलुया। ఉన్నతమైన నంబరు. तो अस्तर कब जा रही है? ఎస్తర్ ఎప్పుడు వెళ్తుంది? ఇప్పుడు 7-10 के साथ। 17తో వెళ్తుంది ఆమె. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. जैसे अस्तर आई, ఎప్పుడైతే ఎస్తేర్ వచ్చిందో, जैसे राजा ने अस्तर को देखा, ఎప్పుడైతే ఎస్తేరుని రాజు చూశాడో, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, शाम के समय సాయంకాల సమయంలో तो राजा आसमान में खड़ा होके, రాజు ఆకాశంలో నిలబడి, क्योंकि आप जानते हो మీ అందరికీ తెలుసు बाबल और मादी फारसी लोग బబులోను మాది आकाश పార్సీ के सितारों को देखते थे। ఎప్పుడు నక్షత్రాలే చూస్తుంటారు వాళ్ళు. तो राजा आसमान में सितारों को दे रहा है, రాజు ఆ ఆకాశ నక్షత్రాలు वो చూస్తున్నాడు. ओराइन को दे रहा है। ఆ ఓరెన్ అంటే ఆ యొక్క ఏంటంటారు దానికి? నో బ్రదర్, ఒరాన్ అంటే ముఖ శీర్షిక చూస్తున్నాడు. वो प्लेटिस को देख रहा है ప్లేడిస్ కు చూస్తున్నాడు ఆయన. और सितारों को देख रहा है। ఆ మళ్ళీ నక్షత్రాలు చూస్తున్నాడు. और जैसे अस्तर घुसी ఎప్పుడైతే ఎస్తేరు లోపలికి వచ్చిందో, और राजा उस तरफ चेहरा करके देख रहा है, ఎప్పుడైతే రాజు ఆకాశం వైపు తన ముఖం పెట్టి ఉన్నాడు, उसने यहाँ पे पीछे मुड़ के ऐसे देखा। ఇప్పుడు వెనక్కి తిరిగేలా చూశాడన్న. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. तो अस्तर ने देखा ఎస్తేరుని చూశాడు ఆయన. राजा 7 क्षमादानों के बीच में घूम रहा है। 7 क्षमादानों के बीच में ఆ 7 యొక్క సమాధాన వారి మధ్యలో తిరుగుతున్నాడు ఇప్పుడు రాజు. यीशु मसीह प्रकाशित वाक्य 1 में 7 क्षमादानों के बीच में है। యేసుక్రీస్తు 4 సంఘకాలాల్లో తిరుగుతూ ఉన్నాడు ఇక్కడ. యేసుక్రీస్తు ప్రకటన గ్రంథంలో 7 దీపస్తంభాల మధ్యలో సంచరిస్తున్నాడు. 7 कैंडल स्टिक। ఎస్ బ్రదర్.
ఏడు దీపస్తంభాల మధ్యలో సంచరించుచున్న మనుషు కుమారుడు. आमीन। ఆమేన్. तो राजा उनके बीच में घूम रहा था। రాజు వారి మధ్యలో సంచరిస్తున్నాడు. जैसे ही उसने ऐसा चेहरा घुमाया, ఎప్పుడైతే తల ఇలా తిప్పాడో, हालेलुया, హల్లెలూయా, उन्हें सामने अस्तर को देखा ఆ ముందు ఎస్తేర్ని చూశాడు ఆయన. और वो सितारों को देख रहा था। ఇంతవరకు నక్షత్రాలు చూసేవాడు. उसने उसकी तरफ चेहरा देख के कहा, ఎప్పుడైతే ఎస్తేర్ వైపు తన ముఖం తిప్పాడో, तुम्हारा नाम क्या है? నీ పేరేంటి? हालेलुया। హల్లెలూయా. उसने कहा हदस्सा। ఆమె అన్నది అదస్సా నా పేరు. आज से तुम्हारा नाम हदस्सा नहीं ఈ होगा, రోజు నుండి నీ పేరు అదస్సా కాదు, तेरा नाम अस्तर होगा। నీ పేరు ఎస్తేర్ అయి ఉన్నది. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. आमीन। ఆమేన్. तो अस्तर को उसका नया नाम मिल गया। ఎస్తేర్కు కొత్త పేరు దొరికిపోయింది. हालेलुया। హల్లెలూయా. उसको सितारा बोला उसने। ఆమెకి నక్షత్రము అని పిలిచాడు. आमीन। ఆమేన్. मेरी बात समझ आ रही है? నా మాటలు అర్థమవుతున్నాయా? 7वें साल 7వ సంవత్సరం 10वें महीने। 10వ నెలలో. आमीन। ఆమేన్. तो हम पा रहे हैं ఇక్కడ మనం పొందుకుంటున్నాం. अस्तर को बुलाया जा रहा है। ఎస్తేర్కు పిలువబడుతున్నాం. आमीन। ఆమేన్. तब राजा उसके साथ बैठा। అప్పుడు రాజు తనతో కూడా కూర్చున్నాడు. तब राजे ने अपने वो सीक्रेट बातें, అప్పుడు రాజు తన రహస్యమైన మాటలని हालेलुया, जो किसी से नहीं करी। ఇంతవరకు ఎవరితోనే మాట్లాడలేదు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. वो अस्तर से करनी शुरू कर दी। ఇప్పుడు ఎస్తేరుతో మాట్లాడడం ప్రారంభించాడు. तब राजा అప్పుడు రాజు अस्तर के सामने ఎస్తేరు ముందు पूरी तरीके बेपर्दा हो गया। పూర్తిగా తెర తొలగించబడిన వాడుగా అయిపోయాడు. उसने हर एक भेद अस्तर के सामने खोल दिया। ఆయన యొక్క ప్రతి మర్మం ఎస్తేరు ముందు ఇప్పేశాడు. ఆయన उसने ये भेद कैथोलिक के सामने नहीं खोला। ఆయన యొక్క మర్మము రోమన్ క్యాథలిక్ ముందు ఇప్పబడలే. हालेलुया। హల్లెలూయా. तो राजे ने రాజు अपने ऊपर लगी हुई తన మీద ఉంచబడిన 7 मोहरों को तोड़ दिया। తన ముందు నా మీద ఆయన మీద ఉంచబడిన 7 ముద్రలు తెరిచాడు ఆయన. हालेलुया। హల్లెలూయా. तो उसने देखा ఎప్పుడైతే చూశాడో, जो चेहरा मेरा वही अस्तर का है, నా ముఖములాగే ఎస్తేర్ ముఖం ఉందని చూశాడు. जो मैं बोल रहा हूं वही अस्तर बोल रही है। నేను ఏదైతే పలుకుతున్నానో ఎస్తేర్ అదే మాట్లాడుతుంది. तो राजा ने क्या देखा? రాజు ఏం చూశాడైతే, एक चलती हुई लड़की के अंदर ఒక నడుస్తూ వస్తున్న అమ్మాయి ముందు हर्षोवेश అశ్వవేష్ हर्षोवेश राजा అశ్వవేష్ రాజు दुल्हन के लिबास में आ रहा था। రాణి కొరకే వస్తున్నాడు ఆయన ఇప్పుడు. आमीन। ఆమేన్. यीशु मसीह की दुल्हन, యేసుక్రీస్తు యొక్క వధువు, यीशु मसीह యేసుక్రీస్తు दुल्हन के लिबास में से आ रहा है, దుల్హన్ కే- दुल्हन के बीच में से, అచ్చా, వధువు యొక్క లోపల నుండి ఆయన వస్తున్నాడు ఇప్పుడు. जिसने खुदा ने आदम को बनाया। ఏ దేవుడైతే ఆదాముకి పిలిచాడో, आमीन। ఆమేన్, और जिसने उसने औरत को बना के आदम के सामने लेके आया, ఎవరైతే తయారు చేసి ఆదాము ముందుకు తీసుకొని వచ్చాడో, तो आदम ने ఆదాము अपनी पत्नी को తన యొక్క భార్యని देखा చూశాడు. दुल्हन के लिबास में, अपने आप को पत्नी में से देखा। నిజంగా వధువుని చూసినప్పుడు ఆ యొక్క ఆదాము తనకు తానుగా తన రూపాన్ని ఆమెలో చూశాడు ఆయన. हालेलुया। హల్లెలూయా. तो राजा ने अपने भेद खोलने शुरू करिए। రాజు తన యొక్క మర్మం ఇప్పడం ప్రారంభించాడు. उसने 7 साल, అక్కడ 7 సంవత్సరాలు, 7 सालों में क्या क्या हुआ, 7 సంవత్సరాలు ఏమేమి జరిగాయో, उसने कलीसिया काल खोलने शुरू किए। 7 సంవత్సరాలు ఏమేమి జరిగాయో, 7 సంకాలాల మర్మాలు ఇప్పడం ప్రారంభించాడు. उसने मोहरें खोलना शुरू करी। ఆయన ముద్రలు తెరవడం ప్రారంభించాడు. उसने अपने आप को बेपर्दा कर दिया अस्तर के ఆయన सामने। తనంతట తాను తెర తొలగించుకున్నాడు ఆయన. हालेलुया। హల్లెలూయా. तब राजा, అప్పుడు రాజా, हालेलुया, హల్లెలూయా, अपने बीज को लेके ఆయన యొక్క విత్తనాన్ని తీసుకొని अस्तर के पास जा रहा है। ఎస్తేర్ దగ్గరికి వెళ్తున్నాడు. ये पब्लिक शो नहीं है। ఇదేదో పబ్లిక్ గా బయట బహిరంగంగా ఇది కాదు. हालेलुया। హల్లెలూయా. ये 7वीं मोहर है। ఇది 7వ ముద్ర. 7वीं मोहर में 7వ ముద్రలో एक दूल्हा है, ఒక వరుడు ఉన్నాడు, दुल्हन है। ఒక వధువు అయి ఉన్నది. ये पब्लिक शो नहीं है। ఇదేదో ये బహిరంగమైనది तीसरा కాదు. कशाफ है। ఇది 3వ ఈడుపై ఉన్నది. हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. आमीन। ఆమేన్. राजा ने अपना सारा मन अस्तर के सामने खोल दिया। నిజంగా రాజు తన యొక్క సమస్త మనసంతా హృదయం అంతా తెరిచాడు ఎస్తేర్ ముందు. राजा ने अपने जो मुकुट था, రాజు యొక్క కిరీటం ఉండేది ఏదో, आमीन, ఆమేన్, उतारा। అది తీసేశాడు. हालेलुया। హల్లెలూయా. उसके सिर पे रख दिया। ఆ రాణి ముందు ఎస్తేర్ మీద పెట్టేశాడు. हालेलुया, హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. और उसने कहा ये है मेरी पत्नी। ఈమె నా భార్య అన్నాడు ఆయన. आमीन, ఆమేన్, आमीन। ఆమేన్. क्या यही तो हमारे साथ नहीं हुआ? ఇదే కదా మనతో కూడా జరిగింది, ఇలాంటిదే కదా. खुदा ने
अपने आप को हमारे सामने बेपर्दा कर दिया। దేవుడు తనంతట తాను మన ముందు ప్రత్యక్షమయ్యాడు, తెర తొలగించబడిన దేవుడుగా. उसने मोहरों को खोल दिया, ఆయన ముద్రలు తెరిచాడు, भेदों को खोल दिया, మర్మాలు ఇప్పాడు. उसने अपनी मंशा जाहिर करी। ఆయన తన హృదయాన్నంతా మన ముందు బయలుపరిచాడు. आमीन ఆమేన్ आमीन। ఆమేన్. और तब हम पाते हैं, అప్పుడు మనం ఇంక మరొకటి పొందుకుంటున్నాం. तब राजा ने अस्तर को चुन लिया। ఎప్పుడైతే ఎస్తేరుని రాజు ఎంచుకున్నాడు, जैसे यहाँ पर अस्तर चुनी जा चुकी है, ఇక్కడ ఎలాగైతే ఎస్తేరుని ఎంచుకున్నాడు దేవుడు, कुछ का ब्याह हो रहा है, ఎవరి పెళ్లి అవుతుంది ఇది? कुछ आ रहे हैं। వివాహం అవుతున్నాయి, కొంతమంది వస్తూనే ఉన్నారు కొత్తగా. आमीन ఆమేన్ आमीन। ఆమేన్. और हम पाते हैं ఇప్పుడు మనం अस्तर अपने महल के साथ चलेगी, ఇప్పుడు ఎస్తేరు తన యొక్క కోటలోకి వెళ్ళిపోయింది, महल में चलेगी। ఆమె యొక్క కోటలోకి వెళ్ళిపోయింది. आमीन। ఆమేన్. और वहां पर काफी, ఇక్కడ చాలా విషయాలు ఉన్నాయి. वहां पर అక్కడ अस्तर के पास काफी चीजें हैं। ఎస్తేరు దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి. आमीन। ఆమేన్. अस्तर ఎస్తేరు रानी बन चुकी है। రాణి అయిపోయింది. हमारा और मसीह का ब्याह మన క్రీస్తు యొక్క వివాహం కూడా 1963 में हो चुका है। 1963లో అయిపోయింది. आमीन। ఆమేన్. और वहां पर एक भविष्यवक्ता खड़ा था, అక్కడ ఒక ప్రవక్త నిల్చుని ఉన్నాడు. जिसने मसीह और दुल्हन की शादी करवा दी। ఆయనే క్రీస్తుకి తన వధువుకి వివాహం చేసేశాడు. और उसने कहा, मैं अब आपको कलीसिया नहीं कहूंगा, ఇప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఇప్పుడు మీకు సంఘం అని పిలవను, मैं आपको दुल्हन कहूंगा। ఇప్పుడు మీకు వధువు అని పిలుస్తా. आमीन। ఆమేన్. अब आप मिसेज जीसस क्राइस्ट हैं। ఇప్పుడు మీరు మిస్సెస్ జీసస్ క్రైస్ట్ అని పిలుస్తా. आमीन। ఆమేన్. और हुआ क्या? ఏం జరిగింది అక్కడ? अस्तर महल में है, ఎస్తేరు ఆ యొక్క రాజభవనంలో ఉంది, खा रही है, తింటుందా హ్యాపీగా, रानी बन चुकी है। రాణి అయిపోయింది. आमीन। ఆమేన్. उसके पास मैसेज है, ఆమె దగ్గర మెసేజ్లు ఉన్నాయి, 7 कलीसिया काल उसके पास है, 7 సంకలాలు ఆమె దగ్గర ఉంది, मोहरे उसके पास है, ముద్రలు ఆమె దగ్గర ఉంది, तोरइयों का संदेश वो सुन चुकी है, బోరల యొక్క పండుగ ఆమె దగ్గర ఉంది, अब्रानिया का मैसेज वो सुन चुकी है। హెబ్రీ పత్రిక ఆమె దగ్గర ఉంది మెసేజ్. आमीन। ఆమేన్. फ्यूचर होम वो सुन चुकी है। భవిష్యత్తు గృహం వినేసింది, ये सारे मैसेज सुन चुकी है। वो అన్ని వర్తమానాలు వినేసింది ఆమె. खा रही है, తింటుంది ఆమె, सो रही है, నిద్రపోతుంది, खा रही है, తింటుంది, सो रही है, నిద్రపోతుంది, खा रही है, सो रही है। తింటుంది, పడుకుంటుంది, తింటుంది. तो भूल गई, మర్చిపోయింది, मैं राजा की पत्नी हूं। నేను రాజు యొక్క రాణినై ఉన్నానని, భార్య అయి ఉన్నానని. अब वो अपने आप को ఇప్పుడు తనంతట తాను एक दासी समझ रही है। దాసి दासी ఆ, जैसे दूसरी औरतें थी जो राजा रखता था, वैसी। ఇప్పుడు ఈమె ఎలాగ తనంతట తాను భావించుకుంటుందంటే, మిగతా ఆ స్త్రీలు ఉంటారు కదా రాజు దగ్గర దాసిలాగా పడి ఉంటారు, అలాంటిదిగా భావిస్తుంది ఈమె. भूल गई, మర్చిపోయింది, नॉर्मल हो गई, నార్మల్ గా అయిపోయింది, మామూలుగా సాధారణంగా. उसको अपना अधिकार भूल गया। తనకు ఇచ్చిన वो అధికారం भूल మర్చిపోయింది. गई ఆమె कि మర్చిపోయింది, राजा ने मेरे सिर पे ताज रखा था। రాజు నా శిరస్సు మీద కిరీటం పెట్టాడన్న విషయం మర్చిపోయింది. वो भूल गई, ఆమె మర్చిపోయింది, मैं राजा की पत्नी हूं। నేను రాజు యొక్క భార్యనని మర్చిపోయింది. वो भूल गई, ఆమె మర్చిపోయింది, राजा ने अपने आप को मेरे सामने बेपर्दा कर दिया था। రాజు నా ముందు తనంతట తాను బయలుపరుచుకున్నాడన్న విషయం మర్చిపోయింది. जो सारी बातें भूल गई। ఆ అన్ని విషయాలు మర్చిపోయింది ఆమె. आमीन। ఆమేన్. खा रही है, सो रही है, తింటుంది, పడుకుంటుంది, खा తింటుంది, रही है, सो रही है। తింటుంది, పడుకుంటుంది. అదే మన పరిస్థితి కదా ఇప్పుడు. आमीन। ఆమేన్. लेकिन కానీ जब शादी हो गई, ఎప్పుడైతే వివాహం అయిందో उसको पता नहीं, ఆమెకి తెలీదు. एक प्लान तैयार किया गया। ఎస్, ఆమెకి తెలీదు ఒక ప్రణాళిక సిద్ధపరచబడుతుందని. और प्लान तैयार किया जा रहा था हमान के द्वारा। హామాన్ అనే వ్యక్తి ద్వారా ఒక ప్లాన్ సిద్ధపరచబడుతుందనే విషయం ఆమెకి తెలీదు. क्योंकि हमान जो है, హామాన్ అనే వ్యక్తి और उसके सिर पे एक मुकुट है। किसके ऊपर? हमान के सिर पे ताज है। అచ్చా, ताज హామాన్ కో మీద ఒక కిరీటం కూడా ఉంది. హామాన్ మీద जिसपे लिखा विकेरियस फिलिदाई। ఆ కిరీటం మీద వికారివర్స్ ఫిలిడి అని రాయబడి ఉంది. वो राजा का स्थान भी लेने का इच्छुक है, ఆయనేమో రాజు స్థానాన్నే కొట్టేద్దామని ప్లాన్ లో ఉన్నాడు. लेकिन अंदर ही अंदर ఇది లోపల वो चलता है एक व्यक्ति से। ఈ యొక్క లోపల ఆయన ఎస్తేరు బట్టి మండుతూ ఉంటాడు వాడు.
और उसका नाम मर्दगाई है। ఆయన పేరు మొర్దెకాయ్ చూసి మండుతూ ఉంటాడు మొర్దెకాయ్ అతని పేరే एक दफा क्या हुआ, ఈసారి ఏం జరిగిందంటే मर्दगाई हमान से मिलने के लिए गया, ఆ మొర్దెకాయ్ హామాన్తో కలవడానికి వెళ్ళాడు तो हमान के नौकरों ने कहा హామాన్ యొక్క సేవకులు చెప్పారు मर्दगाई को, మొర్దెకాయ్కి अगर तुम हमान से मिलना चाहते हो ఒకవేళ హామాన్తో నువ్వు కలవాలనుకుంటే अपने कफों को ऐसे करना, నీ యొక్క షర్ట్ని ఇలా మడుచుకొని अपने पाँव को ऐसे कफों को నీ इनको मोड़ लेना నీ ప్యాంట్ కూడా మడుచుకొని और ऐसे झुकना ఇలాగ మోకాలు వేసుకొని और ऐसे उसका हाथ चूमना। ఆయన చెయ్యి ఇలా ముద్దు పెట్టుకోవాలి నువ్వు हालेलुया। హల్లెలూయా पर मर्दगाई ने कहा మొర్దెకాయ్ మాత్రం ఏమన్నాడంటే ये घुटना ఈ మోకాలు అనేవి यीशु मसीह के आगे झुकेगा। యేసుక్రీస్తు ముందే మోకరిస్తాయి గాని हालेलुया। హల్లెలూయా हमान को पता चल गया హామానికి తెలిసిపోయింది ఇది एक ऐसा व्यक्ति है ఎలాంటి వ్యక్తి అంటే ఆయన जो मेरे सामने नहीं झुकता। ఎలాంటి వ్యక్తి వీడు तब నా से वो ముందే వంగట్లేదు नफरत में भर गया కోపంతో నిండిపోయాడుక और मैं इस कौम को मार के खत्म कर दूंगा, ఈ వ్యక్తికి నేను చంపి నాశనం मैं చేసేస్తాను मार के खत्म कर दूंगा। దీనికి చంపేస్తాను నేను అనుకున్నాడు तब उसने पूछा అప్పుడు ఆయన అడిగాడు क्या इनकी कोई किताबें भी हैं? हमान ने पूछा लोगों से, क्या इनकी कोई किताबें भी हैं? ఈ హామాన్ అడిగాడు ప్రజలకి ఈయనకి సంబంధించిన పుస్తకాలు ఏమైనా ఉన్నాయని అడిగాడు तब किसी ने बताया होगा, ఎవరో చెప్పుంటారు मर्दगाई ने మొర్దెకాయ్ 1200 ज्यादा 1200 प्रचार किए। 1200కు దాటి ప్రసంగించాడు हालेलुया। హల్లెలూయా और उसने बताया उसने बहुत मैसे प्रचार किए। ఆయన బోల్డ్ వర్తమానాలు क्या क्या प्रचार कर दिया उसने? ఎక్కువ ప్రసంగించేశాడు అయితే 7 कलीसिया काल प्रचार कर दिया, 7 సంఘకాలాలు ప్రసంగించేశాడు 7 मोहरें प्रचार कर 7 दी, ముద్రలు ప్రసంగించేశాడు 7 तुरैयां प्रचार कर दी 7 పాత్రలు ప్రసంగించాడు బోర్లు ప్రసంగించాడు और ఇంకా उन्होंने ये कहा कि मैं रोमन कैथोलिक के साथ झुक नहीं सकता, मैं समझौता नहीं कर ఇంకా सकता, ఇలా అన్నాడు ऐसी बातें बोलता है। రోమన్ క్యాథలిక్ ముందు నేను మోకరించను దేవుడి ముందే మోకరిస్తాను అంటాడు ఇంకాడు वो नफरत से भर गया। వాడు అసూయతో నిండిపోయాడు उसने कहा मैं इन सबको ఆయన అన్నాడు వీళ్ళందరికీ पकड़ूंगा, పట్టుకుంటా मार डालूंगा, పూర్తిగా मैं చంపేస్తా प्लान तैयार करूंगा। నేను ఒక ప్లాన్ తయారు చేస్తానని और असर क्या कर रही है? ఎస్తేర్ ఏం చేస్తుంది खा रही है, తింటుంది सो रही है, పడుకుంటుంది मैसे पढ़ रही है, వర్తమానాలు చదువుతుంది सो रही है। పడుకుంటుంది ब्रदर ओबेद, బ్రదర్ ఓబేదు आज मैंने ये मैसे पढ़ा, బ్రదర్ ఓబేదు ఈ రోజు ఈ వర్తమానం చదివాను నేను उसको पता ही नहीं, ఆమెకి తెలియదు प्लान तैयार हो चुका है। అవతల ప్లాన్ సిద్ధపరచబడింది और मर्द कई అక్కడ మొర్దెకాయ్ अस्तर से मिल नहीं सकता, ఎస్తేర్తో కలవలేడు ఇప్పుడు क्योंकि मर्द कई कहीं और जा चुका है। మొర్దెకాయ్ వేరే స్థలంలోకి వెళ్ళిపోయాడు हालेलुया, కనెక్ట్ కలుసుకోవాలి మీకు हालेलुया। హల్లెలూయా सीधा सीधा उससे मिल नहीं सकता, తిన్నగా ముఖాముఖి ఆమెతో కలవలేడు ఇప్పుడు ఆయన. आमेन। ఆమేన్. उसके बीच में ఆ మధ్యలో अस्तर और मर्द कई के बीच में ఎస్తేరు మొర్దెకాయ్కు మధ్యలో अब एक व्यक्ति खड़ा होगा, ఒక వ్యక్తి నిలబడ్డాడు ఇప్పుడు उसका नाम है अखात। హతాకు ఆయన పేరే ఆతాకు 5 प्रकार की सेवकाई। అదే 5 రకాల పరిచర్య हालेलुया। హల్లెలూయా अब मर्द कई की बात మొర్దెకాయ్ తర్వాత अस्तर तक, ఇప్పుడు అస్తాకు और अस्तर की बात ఆయన తర్వాత मर्द कई तक 5 प्रकार की सेवकाई के बीच में चलेगी। ఇప్పుడు మొర్దెకాయ్కి ఎస్తేర్కి మధ్యలో ఈ 5 రకాల పరిచర్య నడుస్తుంది हालेलुया। హల్లెలూయా तो मर्द कई ने क्या देखा? మొర్దెకాయ్ ఏం చూశాడు उसने देखा प्लान तैयार है, మొర్దెకాయ్ గమనించేశాడు ప్లాన్ उसने తయారైపోయింది मोहरों को खोलते हुए సిద్ధపరచబడింది. देखा, యా? मोहरों को खोलते हुए। ఆయన ముద్రలు తెరవబడ్డం చూశాడు ముద్రలు भाई ब्रानम ने कहा బ్రదర్ బెనన్ గారు చెప్పారు. 7 मोहरों ने 7 ముద్రలు కూడా शैतान की हर एक स्कीमों को नंगा कर दिया। సాతాను యొక్క ప్రతి ఒక్క వాడు ఆలోచించిన ఆలోచనలన్నీ కూడా బయట పెట్టి వాడి బట్టలు ఇప్పేశాడు हालेलुया, హల్లెలూయా हालेलुया। హల్లెలూయా लेकिन अस्तर क्या कर रही है? కానీ ఎస్తేర్ ఏం చేస్తుందమ్మా रानी है, రాని खा అయిపోయింది रही है, सो रही है, తింటుంది పడుకుంటుంది कोई काम नहीं, ఏ పని లేదు कोई व्याकुलता नहीं, ఎటువంటి చింత లేదు బాధ లేదు నిరాశ నిస్పృహ లేదు और घूम रही है। हम तो मैसेज హ్యాపీగా के हैं, తిరుగుతుంది हम रानी వాట్ల, हैं, నేను हम రాణి पत्नी हैं, నేను రాణిని हैं? ఆ. प्लान तैयार है। అవతలేమో ప్లాన్ సిద్ధపరచబడింది శత్రువుది लेकिन मर्द कई కానీ మొర్దెకాయ్ व्याकुलता से बैठ गया।
ఆయన నిరాశ నిస్పృహలో కూర్చుండిపోయాడు. अपने कपड़े उतार दिए, తన బట్టలు చింపుకున్నాడు. रोने लग गया ఏడుపు ప్రారంభించాడు. और उसने फास्ट करना शुरू कर दिया. ఆయన ఉపవాసం ఉండడం ప్రారంభించాడు. और तब అప్పుడు जब पता लगा ఎప్పుడైతే తెలిసిందో अस्तर तक कि एक ऐसा व्यक्ति है जो बाहर खड़ा होकर शाही महल के आगे జీ फास्ट करके बैठा हुआ रो रहा है. ఇప్పుడు ఈ వ్యక్తి రూతు ఎస్తేరుకిని మొద్దుకైకి మధ్యలో ఉన్న వ్యక్తి పేరు అతాకు ఏం చేశాడంటే ఇప్పుడు ఇది గమనించాడు. మొద్దుకాయ ఉపవాసంతో ఏడుపుతో కోట దగ్గర కూర్చొని కోట ముందు కూర్చొని ఏడుస్తున్నాడని. अस्तर ने कहा ఎస్తేరు అన్నది कौन है वो? ఎవరు ఆమె, ఎవరు అతను? तो किसी ने बताया ఎవరో చెప్పారు, मर्दकई है. మొర్దుకాయే. अब ये क्या, मर्दकई को क्या हो गया? మొర్దుకాయకి ఏమైంది అసలు? रानी बन गई, ఈమె రాణి అయిపోయింది కదా, खा रही हूँ, सो रही हूँ, తింటుంది పడుకుంటుంది. మరి इसको क्या हो गया? ఈయనకి ఏమైంది అసలు? ये क्यों रो रहा है? ఎందుకు ఏడుస్తున్నాడు ఇతడు? तब అప్పుడు अस्तर ने कहा जाके उससे पूछो तो. ఎస్తేరు అన్నది ఒకసారి వెళ్ళి ఆయనకి అడుగుమి. आमेन. ఏమే पूछो. అడగండి వెళ్ళి. हठाक तुम जाओ. అతాకు నువ్వు వెళ్ళు. 5 प्रकार की सेवकाई तुम जाओ. 5 రకాల పరిచర్య వెళ్ళు, నువ్వు వెళ్ళు, पूछो. వెళ్ళి అడుగు. उसके संदेशों में जाओ, उसके संदेशों में जाओ, ఆ వర్తమానములకు వెళ్ళు, उसे पूछो तो सही ఆయనకి అడుగు సరైన రీతి क्या है. ఏమైంది నీకు. हालेलुया. హల్లెలూయా. तब मर्दकई ने कहा అప్పుడు మర్దుకై అన్నాడు, अस्तर ఎస్తేరు मैंने शैतान का सारा प्रोग्राम खुलते हुए देखा है. సాతాను యొక్క సమస్త ప్లాన్ ఆలోచనలన్నీ కూడా ఇప్పబడ్డం నేను చూశాను. तो किसके द्वारा कह रहा था? ఎవరి ద్వారా చెప్తున్నాడు ఇప్పుడు? 5 प्रकार की सेवकाई द्वारा. 5 రకాల పరిచర్య ద్వారా. हालेलुया. హల్లెలూయా. क्या आज एक दिल्ली में सेवकाई नहीं है? ఈ రోజు ఢిల్లీలో ఆ సేవ లేదా? एक वरंगल का भाई मार्क नहीं है? ఈ రోజు వరంగల్ బ్రదర్ మార్కు లేడా? भाई नहमाया नहीं है? సోదరుడు నెహెమియా లేడా? भाई नहूम नहीं है? నహూము లేడా? और सेवक भाई नहीं है? మిగతా సేవక సోదరులు లేరా? भाई तुनी से आए हैं. తునిసే సోదరుడు వచ్చాడు. भाई सैमुअल उपाड़ा से आए हैं. ఉప్పాడ నుండి సామ్యుయేల్ గారు వచ్చారు. ये कौन है? వీళ్ళందరూ ఎవరు? ये हताक है. వీళ్ళు హతాకులై ఉన్నారు. 5 प्रकार की 5 सेवकाई है. రకాల పరిచర్య అయి ఉన్నారు. ये उन पेटों को जाती है, వాళ్ళు పంపించబడ్డారు. बताती है, ये बताती है ఇది చెప్పుతున్నది. कि प्रोग्राम तैयार किया जा रहा है. ఒక ప్లాన్ సిద్ధపరచబడిపోయింది. आमीन. ఆమేన్. कोविड आ गया, कोविड आ गया, कोविड आ गया, सब तरफ కోవిడ్ వచ్చింది అన్ని వైపులా అనుకుని అంటారు. है. ये टीके लगाओ, वो टीके लगाओ, ఆ టీకా పెట్టుకో, ఈ టీకా వేసుకో అంటుంటారు. है. ఆ, और मैंने पिछले दिनों में देखा నేను గడిచిన దినాల్లో చూసా 10 टीके कह रहे लगेंगे. 10 టీకాలు వేయబడతాయని చెప్పబడింది. हाँ देखा मैंने, నేను చూశాను. कह रहे 10 टीके लगेंगे. 10 టీకాలు వేయాలన్నారు. इसका मतलब ये हुआ, దాని అర్థం ఇదే ఉంది. वो ये कहना चाह रहे हैं వాళ్ళు ఇది कि చెప్పాలనుకుంటున్నారు. 10 अलग अलग विपत्तियां आएंगी. అంటే దాని అర్థం ఏంటంటే 10 రకాల ప్రమాదాలు, తెగుళ్ళు, రకరకాల తెగుళ్ళు వస్తాయని అర్థం. అది क्या ये वही नहीं जो मिस्र में हुआ था? అదే కదా ఐగుప్తు దేశంలో జరిగింది. हम तो ये कहते हैं आने दो. మనం అనాలి రానే. हालेलुया. హల్లెలూయా. आने दो. ఆ రానే. क्योंकि हम यहाँ से जाने पड़े हैं. అది వచ్చే ముందే మనం ఇక్కడ నుండి వెళ్ళిపోతాం. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. आमीन. ఆమేన్. और उसने सारा कुछ खुलते हुए देखा. ఆ యొక్క రహస్యాలను ఇప్పబడ్డం చూశాడు. हठाक को कहा जाके अस्तर को बोलो. ఆ తాకుకి చెప్పండి, ఎస్తేరుతో చెప్పెళ్ళు. आमीन. ఆమీన్. वो अस्तर के पास गया. ఆయన ఎస్తేరు దగ్గరికి వెళ్ళాడు. उसने कहा मैंने सारा प्रोग्राम खुलते हुए देख लिया, ఆయన అంటున్నాడు शैतान की सारी योजना देख ली, సాతాను యొక్క ప్రణాళికలన్నీ కూడా ఇప్పబడ్డం చూశాను అంటున్నాడు. बहुत बड़े कत्लेआम की साजिश हो रही है. చాలా పెద్ద ప్రమాదము, నరికివేయడము, రక్త నరమోదం జరగబోతుందని उसने कहा అతను అన్నాడు, अस्तर ఎస్తేరు तुम जो खा रही हो, सो रही हो, నువ్వు తింటున్నావు, పడుకుంటున్నావు, उठो, మేల్కో. समझो, నువ్వు అర్థం చేసుకో, तुम గ్రహించు. राजे की पत्नी हो, నువ్వు రాజు యొక్క భార్యవే. राजा के सामने जाओ. రాజు ముందుకు వెళ్ళు. आमीन. ఆమేన్. कितना बुरा हाल है कुछ विश्वासियों का. ఈ రోజు ఎంత గొప్ప భయంకరమైన పరిస్థితి ఉంది విశ్వాసులది. वो कभी फास्ट नहीं कर रहे, వాళ్ళు ఎప్పుడు ఉపవాసాలు ఉండట్లే.
वो प्रार्थना नहीं कर रहे, వాళ్ళు ప్రార్థన చేయటం లేదు, वो मैसेज नहीं पढ़ रहे, వాళ్ళు వర్తమానాలు చదవట్లేదు. बस यही फील कर रहे हैं मैं पत्नी बन गई, ताज सिर पे है, बैप्टिज्म ले लिया, వాళ్ళు ఎలాంటి అనుభూతి పొందుతున్నారంటే నాకు కిరీటం దొరికిపోయింది, खा रही है, వరాలు వచ్చాయి, खा रही है, తింటుంది, सो जा रही है. నిద్రపోతుంది. आमीन ఆమేన్ आमीन. ఆమేన్. तब उसने कहा అప్పుడు ఇలా అన్నాడు ఆయన, अस्तर ఎస్తేరు राजा के पास जाओ, రాజు దగ్గరికి వెళ్ళము, अगर तुम ना गई ఒకవేళ నువ్వు వెళ్ళకపోతే जितने भी तुम्हारे బాయ్ బాయ్ भाई बहन हैं ఎంతమంది అయితే నీ సహోదరులు वो సహోదరులు सारे के सारे मार दिए जाएंगे. వారందరికి కూడా నాశనము చేయబడతారు. क्योंकि వాళ్ళు बहुत बड़ी कत्लेआम की साजिश है. చాలా పెద్ద నరమోదానికి ప్లాన్ జరిగింది. तो क्या कह रहा है उसको అప్పుడు ఏం నేర్పిస్తున్నాడు ఆయన? अस्तर ఎస్తేరు दराड़ में खड़ी हो जा, అక్కడ ఆ యొక్క కోటలో రాజు ముందు నిలబడు, राजा और हमारे बीच में विचोलगिरी कर, నువ్వే రాజుకి మాకును మధ్యవర్తి చెయ్యి, तुम जाओ, నువ్వే వెళ్ళు, तुम जा सकती हो, నువ్వు వెళ్ళగలవు, पर मर्द कहीं नहीं जा सकता, మొర్దికై వెళ్ళలేడు. मर्द कहीं असर से मिल भी नहीं सकता, అసలు నిజం చెప్పాలని మొర్దికై కలవడానికి కూడా అవకాశాలు లేవు. क्योंकि और वो तो कहीं और है, ఎందుకంటే మరొక స్థానంలో ఉన్నాడు ఆయన. पर वो अपनी बात కానీ ఇప్పుడు ఈయన మాటలు हता के द्वारा कर रहा है. అతాకు ద్వారా ఎస్తేరు దగ్గరికి వెళ్తున్నది. क्या आज आपके साथ बात नहीं हो रही? ఈ రోజు దేవుడు నీతో మాట్లాడట్లేదా? अस्तर खड़ी हो जा, ఎస్తేరు నువ్వు నిలుచో, तुम राजा की पत्नी हो, రాజు యొక్క భార్య నువ్వు, पास में, ఉపవాసం ఉండు, और तुम प्रार्थनाएं करो, ప్రార్థన చేయి, संदेशों को उठा लो, వర్తమానాలు లేపి చూపించు, को उठा लो, నువ్వు దేవునికి సమర్పించు. बीच में खड़ी हो जाओ. మధ్యలో మధ్యవర్తిగా నిలబడు. अगर तुम नहीं खड़ी होगी ఒకవేళ నువ్వు నిలబడకపోతే सब मार दिए जाएंगे. అందరూ చనిపోతారు. अगर तुम नहीं खड़ी होगी ఒకవేళ నువ్వు నిలబడకపోతే सबको मार दिया जाएगा. అందరూ చనిపోతారు. तुम्हें खड़ा होना ही पड़ेगा. నీవు ఖచ్చితంగా खड़े हो जाओ. నిలబడు. तो अस्तर का क्या जवाब है? ఎస్తేరు యొక్క సమాధానం ఏమొచ్చింది తెలుసా? चौथा अध्याय 4వ అధ్యాయం और उसकी 8 वर्ष पढ़ना, 8 8 4వ అధ్యాయం 8. వారిని సంహరించుటకై షూషానులో ఇయ్యబడిన ఆజ్ఞ ప్రతిని ఎస్తేరునకు చూపి తెలపమనియు. तो ये बात कहाँ हो रही है? शूशन. ఇక్కడ ఈ మాటలు ఎక్కడ జరుగుతాయి? షూషాన్లో. ये यहूदियों में नहीं हो रही, యూదుల్లో अन्य జరగట్లేదు, जातियों में हो रही है, అన్య జనుల మధ్యలో జరుగుతుంది ఇది. क्योंकि शूशन अन्य जातियों का शहर है. షూషాన్ అనే పట్టణము అన్య జనుల యొక్క పట్టణం, मादी फारसी अराक अरान है. మాజీ పార్సికుల యొక్క రాజ్యం అది. आमेन. ఆమేన్. ये अन्य जातियों की बात हो रही है. ఇది అన్య జనుల గురించి మాట్లాడుతుంది. आमेन. ఆమేన్. और हम पाते हैं ఇక్కడ మనం పొందుకుంటున్నాం. आगे ముందుకి చదవండి బ్రదర్. ఆమె తన జనుల విషయమై ఆ రాజును వేడుకొని అతని సముఖమందు విన్నపములు చేయుటకై అతని యొద్దకు పోవలనని చెప్పమనియు దాన్ని అతనికి ఇచ్చెను. ఆమేన్. उसने क्या कहा? అతను ఏం చెప్పాడు? प्रार्थनाएं कर, ప్రార్థన చేయు, राजा के पास जा. రాజు దగ్గరికి వెళ్ళు. अब समय आ गया भाई बहनों, ఇప్పుడు సమయం వచ్చింది నా సహోదరి अपने సహోదరులారా, राजा के पास जाने का. మన రాజు దగ్గరికి వెళ్ళే సమయం వచ్చింది. तुम रानी बन चुके हो, నువ్వు రాణి అయిపోయావు, ब्याह हो चुका है, నీకు పెళ్లి వివాహం అయిపోయింది, सब चीजों का तुम टेस्ट करते हो. అన్ని విషయాలు కూడా నువ్వు రుచి చూస్తున్నావు. जो राजा के घर में बनता है, ఏదైతే రాజు సింహాసనం ఖా దగ్గర రहे हो. తయారవుతున్నాయో, चंगाई का भी आनंद मना, స్వస్థత కూడా నువ్వు అనుభవిస్తున్నావు, गिफ्टों का भी आनंद उठा. వరాలు కూడా నువ్వు అనుభవిస్తున్నావు. लेकिन अब समय आ गया కానీ ఇప్పుడు సమయం వచ్చింది राजा के पास जाने का. రాజు దగ్గరికి వెళ్ళడానికి సమయం आमीन. వచ్చింది. ఆమేన్. आगे पढ़िए. ఇంకా కింద చదివినట్లు హతాకు వచ్చి మొర్దెకై యొక్క మాటలను ఎస్తేరుతో చెప్పెను. हाँ అంతట ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హతాకునకు సెలవిచ్చినదేమనగా, పిలవబడక పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరి తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడు సంహరింపబడునన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజ సేవకులందరికీ అతని సంస్థానంలోనున్న జనులకందరికీ తెలిసేయున్నది. నేటికి 30 దినముల నుండి రాజునద్దుకు ప్రవేశించుటకు నేను పిలవబడలేదని చెప్పమనెను. आमीन. ఆమేన్. तो क्या हम पढ़ते हैं? ఇక్కడ మనం ఏం చదువుతున్నాం? मर्दकई ने कहा मैंने सारी स्कीमें शैतान की खुलती हुई देख ली. మొర్దెకై అంటున్నాడు, సాతాను యొక్క సమస్త ఆలోచనలన్నీ తెరవబడ్డా నేను చూశాను. एस्तर तुम जाओ, ఎస్తేరు నువ్వు వెళ్ళు, तुम पत्नी हो,
నువ్వు భార్యవు तुम కాబట్టి रानी हो, నువ్వు రానివి तुम కాబట్టి जा सकती हो, నువ్వు వెళ్ళగలవు. जाके राजा के सामने हमारी बात को रखो. మా యొక్క మాటను తీసుకుని వెళ్ళి రాజు ముందు పెట్టు. जो कत्लेआम की साजिश हो रही है, ఎక్కడైతే చంపబడ్డానికి ప్లాన్ జరుగుతుంది हमें बचाओ उसे. అక్కడ ఆ మరణం నుండి మాకు తప్పించాలి నువ్వు. तो अस्तर का क्या जवाब है? ఎస్తేర్ జవాబు ఏం చెప్తుంది? मैं నేను इतनी देर से राजा के पास नहीं गई, ఇన్ని దినాలు బట్టి నేను రాజు దగ్గరికి వెళ్ళలేదు, राजा ने मुझे बुलाया भी नहीं, రాజు కూడా నాకు పిలవలేదు, मैं ऐसे कैसे चले जाऊं? నేను అలాగే వెళ్ళిపోతాను ఆయన దగ్గరికి. जो जाएगा ఎవరైతే వెళ్తారో राजा से बिना पूछे రాజుకి అడగకుండా పిలవకుండా వెళ్తే मार दिया जाएगा. చంపబడతారు. ये भूल गई, ఇది మర్చిపోయింది ఈమె. ये उसकी पत्नी है. ఈమె తన యొక్క భార్య, రాజు యొక్క భార్య అని మర్చిపోయింది. राजा ने अपना मुकुट उतार के इसके सिर पे रखा. రాజు యొక్క ఆ యొక్క కిరీటమే తీసుకొని ఈమె యొక్క తల మీద పెట్టాడని మర్చిపోయింది ఈమె. आमीन. ఆమేన్. और उसने कहा उसके हाथ में ఆయన యొక్క చేతిలో एक ఆమె सुनहरी అంటుంది, आशा है, ఒక బంగారపు దండం ఉన్నది. अगर वो ऐसे करे तो बंदा गया. ఆయన ఏమో ఇలాగాని राजा बोलता भी नहीं है, రాజు ఏం మాట్లాడు కానీ वो चुप्पी में रहता है. నిశ్శబ్దముగానే ఉంటాడు. आमीन. ఆమేన్. मैं कैसे जाऊं? నేను ఎలాగ వెళ్తా? तब हथाक फिर गया मर्दकई के पास. మళ్ళీ హతాకు వెళ్ళాడు. మళ్ళీ మొద్దుకాయ मर्दकई को कहा, మొద్దుకాయకి తెలియదు. अस्तर ने ये बोला है. ఎస్తేర్ ఇలాగ అంటుందయ్యా. तब मर्दकई ने कहा, అప్పుడు మొద్దుకాయ అన్నాడు, अब ऐसे करना, ఇప్పుడు ఇలా చెయ్యి. अस्तर को जाके बोलना, ఎస్తేర్ దగ్గరికి వెళ్ళి ఇలా చెప్పు. एक प्रेशर, एक दबाव आएगा. ఒక ఒత్తిడి వస్తుంది. उससे पहले ఒత్తిడి రాక మునిపే मैंने प्रचारों में कहा है, నేను ప్రసంగాల్లో చెప్పాను. అది तीसरा खचाफ आगे आगे. మూడో ఈడుపు వచ్చేస్తుంది. हालेलुया. హల్లెలూయా. ठीक रैप्चर से पहले ఎత్తబడక మునుపు व्याकुलता आएगी, ఆ యొక్క శ్రమలు అనేది వస్తాయి. दूल्हा दुल्हन एक हो जाएगी, వధువు వరుడు ఒకటైపోతారు. फिर से रोटियां बढ़ेगी, ఇంకా మరలా రొట్టెలు పంచబడతాయి. फिर से मछलियां बढ़ेंगी, ఇంకా మరలా చేపలు పంచబడతాయి. फिर से पवित्र आत्मा का बहाया जाता మళ్ళీ है. పరిశుద్ధాత్మ అభిషేకం వస్తది. आज अब इन पैराग्राफों को ले जा, ఇప్పుడు ఈ పారాగ్రాఫ్లు తీసుకుని వెళ్ళి ఆమె దగ్గరికి. अब जाके अस्तर को बोलना, ఇప్పుడు వెళ్ళి ఎస్తేర్కి చెప్పు. क्योंकि मुझे पता है ఎందుకంటే నాకు తెలుసు, अस्तर जो मैं प्रचार कर चुका हूं ఎస్తేర్కి తెలుసు నేను ముందే ప్రసంగించాను ఇవి. उसको ठुकरा नहीं सकती. ఆమె ఆ ప్రసంగాన్ని త్రోసివేయలేదు. उसको उस मैसेज पे आमीन बोलना ही होगा. ఖచ్చితంగా మెసేజ్ బట్టి ఆమె ముందుకు రావాల్సిందే. हालेलुया. హల్లెలూయా. हालेलुया. హల్లెలూయా. हताक 5 प्रकार की सेवकाई गई. హతాక్ అనే వ్యక్తి 5 రకాల పరిచర్య వెళ్ళాడు. आमीन. ఆమేన్. तो उसने उसी सारे जाके बात उसको बताई. ఆ మాటలన్నీ వెళ్ళి ఆమెతో చెప్పాడు ఆయన. तब अस्तर को रियलाइज हुआ. అప్పుడు ఎస్తేర్కి వెలిగింది. और साथ ही मर्दकई ने ये भी कह दिया, దాని తర్వాత మొదటిగా ఇది కూడా చెప్పేశాడు. ఆమేన్. ఆమేన్. थोड़ा पानी पीजिए. साथ ही उसने ये भी कह दिया, దానితో సహా మొద్దుగా ఇది కూడా अगर చెప్పేశాడు. तुम खड़ी नहीं होगी, ఒకవేళ నువ్వు నిల్చోకపోతే ये मत सोचना నువ్వు ఇలా ఆలోచించొద్దు, खुदा हमारा बचाव नहीं करेगा. దేవుడు మాకు న్యాయం చేయడని అనుకోకు. खुदा हमारे लिए దేవుడు మా కొరకు, किसी दूसरी जगह से దేవుడు ఇంకో రెండో స్థలం ఎక్కడి నుండో छुटकारा लेके आएगा, విమోచన తీసుకొని రాగలడు ఆయన. लेकिन तुझे खड़ा होना पड़ेगा. కానీ నువ్వు నిలబడాలి. ఇప్పుడు तुम पत्नी हो राजा की. నువ్వే రాజు యొక్క భార్యవి. तब अस्तर ने कहा, అప్పుడు ఎస్తేర్ అన్నది, अब मैं खड़ी होती. ఇప్పుడు నేను నిల్చుంటా. और उसको बोलना, ఆమె ఆయనతో చెప్పిలా 3 दिन को फास्ट में चले जाओ, 3 రోజులు ఉపవాసం ఉండమను. मैं राजा के पास जाने वाली నేను हूं. రాజు దగ్గరికి వెళ్ళబోతున్నా. अगर मैं मर गई तो मर गई. ఒకవేళ నేను చనిపోయాను. पहले नहीं बोली, ముందు చెప్పలేదు, ఇలా अब बोल रही है. ఇప్పుడు అంటుందా మాటలు. हालेलुया. హల్లెలూయా. अब कह रही मैं मर गई तो मर गई. ఒకవేళ నేను చనిపోవచ్చు. आमीन. ఆమేన్. और अब वो व्याकुलता में हो गई. ఇప్పుడు ఆమె ఆ యొక్క నిరాశ నిస్పృహలోకి వచ్చింది. मैं क्या कहना चाहता हूँ, ఇప్పుడు నేనేం చెప్పాలంటున్నాను, दूसरी बार రెండవసారి जब मैसेज गया, ఎప్పుడైతే వర్తమానం వెళ్ళిందో तब उसने रियलाइज करा. అప్పుడు దాన్ని స్వీకరించింది, అంగీకరించింది. दूसरी सवारी, రెండవ సవారీ. हालेलुया. హల్లెలూయా. दूसरा हलाया जाना, రెండవసారి ఊపబడడం, అల్లాడించబడడం, फिर से पवित्र आत्मा का बहाया जाना. మరొకసారి పరిశుద్ధాత్మ అభిషేకం పొందడం. वो रियलाइज करेगी,
ఆమె అనుభవిస్తది आमीन आमीन। कि मुझे राजा के पास जाना चाहिए। రాజు దగ్గరికి వెళ్ళాలి నేనని आमीन। ఆమేన్। पहले वो ये कहती थी मैं राजा के पास कैसे जाऊं, మొదట ఇలాగ అనేది నేను రాజు దగ్గరికి अब वही వెళ్ళాలి, कह रही है ఇప్పుడు ఆమె అంటుంది ఇప్పుడు. अगर मैं मर गई ఒకవేళ నేను చనిపోయినా పర్వాలేదు, तो मर गई, నేను చనిపోతా, पर मैं जाऊंगी आप लोगों కానీ के लिए। ఇప్పుడు మీ కొరకు నేను వెళ్తా. ए एस्तर ఓ ఎస్తరు खड़ी हो जा। నిలుచో. अगर आप फास्ट नहीं कर रहे, ఒకవేళ నువ్వు ఇంతవరకు ఉపాసన చేయకపోతే, अगर आप संदेश नहीं पढ़ रहे, ఒకవేళ నువ్వు వర్తమానం చదవకపోతే, अगर आप वचन को पढ़ नहीं रहे, ఒకవేళ వాక్యానికి నువ్వు पढ़ाई చదవకపోతే नहीं कर रहे, खड़ी हो जाओ, ఈ రోజు నుండి నిలబడిపో, अपने राजा के पास जाओ। నీ రాజు దగ్గరికి వెళ్ళి నువ్వు. राजा तुम्हारे आगे सारे भेदों को खोल चुका है, రాజు నీ ముందు సమస్త మర్మాలు నిప్పేశాడు, अपने आप को बेपर्दा कर चुका है। తనంతట తాను తెర తొలగించుకున్నాడు ఆయన. तुमने राजा को तीसरे खिंचाव में अपने आप को बेपर्दा होते हुए देखा है। నీ యొక్క రాజు యొక్క మూడో ఈడుపు కూడా బహిర్గతం అవ్వటం నువ్వు చూసేసావు. आमीन। ఆమేన్. जो डिनोमिनेशनें प्रार्थना करती हैं, డినామినేషన్ వాళ్ళు ప్రార్థన చేస్తున్నారు, आपकी प्रार्थनाएं, నీ ప్రార్థన, आपकी गंभीरता నీ యొక్క గంభీరత उससे ज्यादा होनी चाहिए। దానికన్నా ఎక్కువ ఉండాలి, డినామినేషన్ల కన్నా అధికముగా ఉండాలి. आपको पता है నీకు తెలుసు आप किस विषय के लिए प्रार्थना कर रहे हो। ఏ విషయం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు అని. यहाँ पर आज हम खड़े हैं, ఈ రోజు మనం ఇక్కడ నిలబడి हमें ఉన్నామంటే रियलाइज करने की जरूरत है। ఈ రోజు మనంతట మనము దాన్ని స్వీకరించే అవసరం ఉన్నది. अब भाई ब्रानम ने कहा బ్రదర్ గారు ఇలా చెప్పారు, अभी तक दुल्हन के अंदर वो बेदारी नहीं, ఇంతవరకు వధువు లోపల ఆ ఉజ్జీవం లేదు. उसने कहा 7 गर्जनों के शब्द ఆయన అన్నాడు 7 ఉరుముల యొక్క శబ్దము दुल्हन को जगाएंगे। వధువుకి ఒక ఉజ్జీవములు తీసుకొని तो వస్తుంది. मर्दकाई ने क्या करा, మర్దికా ఏం చేశాడు, हकात के हाथ హతా యొక్క చేతిలో 7 गर्जनों के शब्द भेजे 7 ఉరుముల యొక్క శబ్దాన్ని పంపించాడు. ताकि अस्तर को जगाए, ఎందుకంటే ఎస్తేరుని మేల్కొల్పడానికి, उसको रियलाइज कर पाए। ఆమెకి ఇంకా పునరుద్ధరణ अस्तर చేయడానికి. खड़ी हो जा। ఇప్పుడు ఈ రోజు నువ్వు నిలబడాలి. अगर मेरे भाइयों, ఓ నా సహోదరులా, अगर मेरी भाइयों बहनों, ఓ నా సహోదరి సహోదరులా, अगर आप अभी तक ఈ రోజు వరకు నువ్వు सही रीति से चल नहीं रहे, సరైన రీతిలో నడవలేకపోతే अब अपनी कमर का कस लो, ఈ రోజు నీ నడుమును గట్టి బిగించుకో, तैयार हो जाओ। సిద్ధపడు. दिन बे दिन बुरे 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 होते जाएंगे। దినాలన్నీ కూడా ఇంకా చెడ్డ దినాలే ఉన్నాయి, దినాలన్నీ చెడు 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 एक జరుగుతాయి. विश्ववक्ता आके इन चीजों को देख चुका है, మన ప్రవక్త ఈ విషయాలని చూసేశాడు. शैतान की स्कीमें खोली जा चुकी है, సాతాన్ యొక్క ప్లాన్ అంతా తెరవబడిపోయింది. शैतान की योजनाएं नंगी कर दी गई हैं। సాతాన్ యొక్క ఆలోచనలన్నీ तुम्हारे विषय, బట్టలు ఇప్పి చూపించాడు. तुम्हारे विषय कोई योजना है, నీ విషయమే యొక్క ప్రణాళిక खुदा ने ఉంది. तुम्हारे लिए कोई प्रोग्राम रखा है। దేవుడు నీ కొరకు ఏదో ప్రోగ్రామ్ ఉంచాడు. आप किसी खास योजना के नीचे यहाँ पर నువ్వు आए, ఏదో ఒక ప్రత్యేకమైన ప్రణాళికను బట్టి వచ్చాడు ऐसे ఇక్కడికి. नहीं आगे। ఇలాగే మామూలుగా రాలేదు खुदा ने నువ్వు. आपको बुलाया है, ఎవరైతే నీకు आपको పిలిచాడో, चुना गया है, నువ్వు ఎన్నుకోబడ్డావు. आपको पत्नी होने के लिए चुना गया। నీవు భార్య అవడానికి దేవుడు ఎన్నుకున్నావు. आपके पास अधिकार है, నీ దగ్గర ఒక అధికారం ఉన్నది. आप पिछवाई में खड़ी हो सकती हो, నువ్వు మధ్యవర్తిగా నిలబడచ్చు. आप ఇప్పుడు प्रार्थना में जा सकती हो, నువ్వు రాజు దగ్గరికి వెళ్ళొచ్చు. आपके पास समय है। ఈ రోజు నీ దగ్గర సమయం ఉంది. अगर कोई मेरा भाई, ఒకవేళ ఏ సహోదరుడైనా, मेरी बहन ఒక ఎవరైనా इस సహోదరి बात को रियलाइज करे, ఈ మాటను మీరు అంగీకరించినట్లయితే, हालेलुया, और कहे हालेलुया, हाँ मुझे खड़े होने की जरूरत है, నీ అంతటా నువ్వు నిలబడే ఆ సమయం వచ్చేసింది. हाँ मुझे प्रार्थना करने की जरूरत ఈ है, రోజు నుండి మనం ప్రార్థన చేసే టైం हाँ వచ్చింది. मुझे संदेशों को पढ़ने की जरूरत ఈ है। రోజు నుండి వర్తమానాలను దగ్గరగా చదవడానికి, भाई ఓ నా సహోదరి अपना సహోదరులా, हाथ उठा सकते हो, మీ చేయి పైకి లేపి आप खड़े हो सकते हो మీరు నిలబడొచ్చు. ఇప్పుడు और कह सकते हो మీరు పలకొచ్చేలా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, कि हाँ मैं विश्वास करता हूँ మేము విశ్వసిస్తున్నాను. कि मुझे राजा के సముఖ सम्मुख जाना चाहिए। ఇప్పుడు నేను రాజు సముఖం దగ్గరికి, అంటే రాజు దగ్గరికి వెళ్ళాలి నేను. अगर आप फील करते हैं ఒకవేళ నువ్వు దీన్ని అంగీకరిస్తే, अभी तक आपके पास मसीह नहीं है ఒకవేళ ఇంతవరకు క్రీస్తు నువ్వు और आप పొందకపోతే, वेदी पे आना चाहते నువ్వు బలిపీఠం దగ్గరికి हैं, आप రావాలి. वेदी पे आ सकते, నువ్వు ఇక్కడ బలిపీఠం దగ్గరికి రావచ్చు. हालेलुया। హల్లెలూయా. अगर आपका हृदय परिवर्तन नहीं हुआ, ఒకవేళ ఇంతవరకు నీ హృదయం మార్పు आप చెందకపోతే, वेदी पे आ सकते हैं। బలిపీఠం దగ్గరికి రావచ్చు. अगर आप पवित्र आत्मा का अभिषेक चाहते हैं, ఇంతవరకు నువ్వు పరిశుద్ధ आप ఆత్మ वेदी पे आ सकते हैं। బాప్తిజం కావాలంటే ఈ యొక్క వేదిక దగ్గర రావచ్చు. अब कह रहे हैं, अब मैं नाश हुआ तो नाश हुआ, ఒకవేళ నేను నాశనమైనా నాశనం అయిపోతాను, पर కానీ मैं अपने राजा के पास ఇప్పుడు जाऊंगा, నా రాజు దగ్గరికి నేను వెళ్తా. मैं प्रार्थनाएं करूंगा, నేను ఇక్కడ నుండి ప్రార్థన చేస్తా. मैं मैसेज उठाऊंगा, నేనే వర్తమానాలు లేపుతా. मैं बाइबल पढ़ूंगा। నేనే బైబిల్ చదువుతా. हालेलुया, హల్లెలూయా. आप प्रार्थना कर सकते हैं। నీవు ప్రార్థన చేయొచ్చు ఇప్పుడు. हालेलुया। హల్లెలూయా. और मैं बाकी का समय
जब आप प्रार्थना कर रहे हो, ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు నిలబడి దేవుని దగ్గర ప్రార్థన చేస్తావో, मैं भाई नहूम के हाथों में देता हूँ। ఈ సమయాన్ని నహూము సహోదరు చేతులకు पर एक సమర్పిస్తున్నా. चीज याद रखना, ప్రతి ఒక్క విషయం యాద గుర్తెట్టుకో. अब वो समय है ఇప్పుడైనా నీకు సమయం ఉంది. जब आप वचन के साथ ఇప్పుడు నువ్వు వాక్యముతో సహా खड़े होकर जाग जाओ, నువ్వు నిలబడి खड़े हो जा। జాగరూకుతుడు అయిపో. अपने हवालों को, अपने पैराग्राफ నీ యొక్క మాటలు, నీ పారాగ్రాఫ్ ని जो भाई ब्राह्मण ने आपके विषय में बोले हैं, బ్రదర్ బెనాంగ్ గారు నీ కొరకు చెప్పిన మాటలు, उनको उठाओ, దానిని లేపు, उनको पढ़ो దాన్ని చదువు, और उनको बोलते हुए प्रार्थनाएं करो। దాన్ని పలుకుతూ ప్రార్థన చేయి. गॉड ब्लेस यू। దేవుడు మీకు దీవించును గాక. बड़ी बरकत है। దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్, హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? ఆమేన్, ఆమేన్. మహోన్నతుడైన మా తండ్రి, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు, స్తుతి, స్తోత్రములు. ప్రభువా, నీ దాసుని నహూము గారిని ప్రేమించి ప్రభువా ఈ యొక్క కూడికలను మీరు సిద్ధపరిచినందుకు వందనాలు ప్రభువా. ప్రభువా, ఈ కూడికలు తండ్రి ముందుగానే నీవు సిద్ధపరిచి ఉన్నావు ప్రభువా. నువ్వు సిద్ధపరిచిన వాటిని జరిగించుటకు కృపించేందుకు వందనాలు. మంచి వాతావరణం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. ఓ ప్రభువా, మరి దూర ప్రదేశం నుంచి ప్రభు నీ దాసులను తీసుకుని వచ్చి శ్రేష్టమైనటువంటి వాక్యమును ఎస్తేరు గ్రంథములో నుంచి ప్రభువా, ప్రకటన 10:7, ప్రకటన 10:1 ప్రభువా, ఓ ప్రకటన 10:8 ఏమై ఉన్నావో ప్రభువా, ఏ యొక్క ఉద్దేశముతో రాయబడి ఉన్నావో, ఆ లేఖనాలు ఎక్కడెక్కడ నెరవేర్చబడుతున్నావో, అది ఎవరిలో నెరవేర్చబడుతున్నావో, అది ఈ కాలంలో ఎవరికి వర్తిస్తా ఉన్నాయో, ప్రతీది క్షుణ్ణంగా ప్రభువా నీ పరిశుద్ధాత్మ ద్వారా మాకు తెలియపరుస్తున్నందుకు వందనాలు. ఓ ఈ దినమందు నాయన, ఓ దేవా నీకే స్తోత్రములు తండ్రి. ఆ మొర్దెకే విషయంలో నా తండ్రి నువ్వు తెలియపరిచావు, ఎస్తేరు విషయంలో నువ్వు తెలియపరిచావు నాయన, ఆ రాజు విషయంలో తెలియపరిచావు ప్రభువా, 5 రకాల పరిచర్య విషయంలో తెలియపరిచావు నాయన. ఓ దేవా నిశ్చయముగా తండ్రి, వధువు ఇక ప్రభువా నా తండ్రి మౌనంగా ఉండడం కాదు కానీ, వధువు ఈ తన స్థానమును తెలుసుకొని, ఓ తన పరిస్థితిని తెలుసుకుని, తన లేఖనమును తెలుసుకుని, ఈ దినములో తను ఏమై ఉన్నదో, ఏమి చేయవలసి ఉన్నదో నిశ్చయముగా తనకు భయపరుస్తున్నందుకు వందనాలు నాయన. అలాగూ చేయటకు కృప దయచేయండి ప్రభువా. తన ఉపవాసముల ద్వారాను, ప్రార్థనల ద్వారాను, తనకి ఇవ్వబడిన వాక్యము ద్వారాను మేలుకుని ప్రభువా ఆ భయంకరమైన ఉపద్రవముల నుండి ప్రభువా, ఓ దేవా తప్పించుకున్నకు సహాయం దయచేయండి, కృపతో నడిపించండి నాయన. ఇంతవరకు నీ దాసుడు ప్రభువా విత్తిన వర్తమానాన్ని తండ్రి ఏమాత్రం వృధాగా పోకుండా ప్రభువా ప్రతి హృదయములో అది కదలించబడును గాక, ప్రతి హృదయములో అది కదలికలుగా జరుగును గాక, వారి హృదయాలు మండును గాక. ఈ దినము ఈ స్థలములో కూర్చున్నందుకు మేము ధన్యులము అని అందరూగాక. నిశ్చయముగా సహాయం ఇచ్చేయండి. రేపటి దినములో ప్రభు నీ చేతికి అప్పగిస్తున్నాం, మంచిగా క్రమంగా జరిగించండి. వాతావరణం మీ చేతికి అప్పగిస్తున్నాం ప్రభా. నీ దాసులందరూ మీరు బలపరచుమని, వచ్చిన నీ వధువును కూడా బలపరచుమని, మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ వచ్చిన దాసులను కూడా దీవించమని ప్రభువని యేసుక్రీస్తు నామముని ప్రార్థన అడుగుచున్నాము.